ఓకే. యా, మళ్ళీ చెప్తున్నాను ఇది. ఓకే, సో నిన్న మనం నేర్చుకున్నది ఏంటిది, ఫ్లాష్ ఫిల్ గురించి నేర్చుకున్నాము. సో నాకు ఎప్పుడైనా ఇలా అంటే ఇలా నేమ్స్ అనే కాదు, మనం ఎప్పుడైనా సరే ఒక సింగిల్ కాలమ్ ని మల్టిపుల్ కాలమ్స్ కింద రాయాలి అంటే, ఓకే, ఒక సింగిల్ కాలమ్ ని మల్టిపుల్ కాలమ్స్ కింద రాయాలి అంటే ఏం చేయొచ్చు, జస్ట్ నేను ఇక్కడ ఏం చేస్తాను, జస్ట్ ఆ ఫస్ట్ నేమ్ టైప్ చేస్తాను, రాహుల్ అని పెట్టి కంట్రోల్ ఈ అనండి. సో ఆటోమేటిక్ గా అంటే నాకు ఇక్కడ సెల్ హైలైట్ అయింది కాబట్టి కంట్రోల్ ఈ వర్క్ చేయదు. సో అక్కడ సెల్ ని అంటే డబుల్ క్లిక్ అంటే ఎడిట్ అయి ఉండకూడదు సెల్, కంట్రోల్ ఈ అంటే ఆటోమేటిక్ గా నాకు నెక్స్ట్ సెల్ వస్తుంది. అట్లానే షా అనండి, ఎంటర్ అనండి, ఆటోమేటిక్ గా మళ్ళీ సెలెక్ట్ చేసి అక్కడ కంట్రోల్ ఈ. ఓకే, సో ఇలా నేను కంట్రోల్ ఈ అనేది షార్ట్ కట్ ఫర్ ఫ్లాష్ ఫిల్. ఒకవేళ మీకు అది గుర్తు లేకపోతే ఏం చెప్పాను, కంట్రోల్ పట్టుకొని డ్రాగ్ చేశాక నాకు ఇక్కడ ఆటో ఫిల్ ఆప్షన్ వస్తుంది. ఇక్కడ చూడండి నాకు డ్రాగ్ చేయగానే సేమ్ వచ్చింది. సో ఆటో ఫిల్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని ఇక్కడ నేను ఫ్లాష్ ఫిల్ అనే ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకోవాలి, అప్పుడు నాకు వర్క్ అవుతుంది. లేదు డైరెక్ట్ వచ్చేసి షార్ట్ కట్ వచ్చేసి కంట్రోల్ ఈ. ఒకవేళ మనకి కాంబినేషన్ ఆఫ్ 3 నేమ్స్ ఉన్నాయనుకోండి, మళ్ళీ సేమ్ మనం, ఓకే, ఫ్లాష్ ఫిల్ అంటే నథింగ్ బట్ నేను ఇక్కడ ఏ ఆర్డర్ అయితే కోరుకుంటున్నానో సేమ్ అదే ఆర్డర్ లో రావాలి అనేదే ఫ్లాష్ ఫిల్. ఓకే, నాకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది కాంబినేషన్ ఆఫ్ 3 నేమ్స్ అనుకోండి, సో ఆటోమేటిక్గా ఇక్కడ అన్నిట్లో థర్డ్ వర్డ్ ఉంటే ఆ థర్డ్ వర్డే వస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను కొన్నిటికి టైప్ చేస్తాను ఏదో ఒకటి, నేను ఒకటి జస్ట్ ఏదో ఐఎన్డి అని టైప్ చేస్తున్నాను అన్నిటికీ సేమ్ గా. ఓకే, సంథింగ్ ఏదో టైప్ చేసా. సో అప్పుడు నాకు లాస్ట్ సెల్ కావాలనుకోండి, ఇక్కడ నేను ఏం చేస్తాను, నా ఫస్ట్ దాంట్లో ఐఎన్డి ఉంది కాబట్టి అది టైప్ చేశాను, మళ్ళా సేమ్ కంట్రోల్ ఈ. ఇక్కడ వచ్చిందా, ఇక్కడ ఏమైంది, నాకు ఇక్కడ ఆటోమేటిక్ గా నాకు పెండింగ్ ఉంది కాబట్టి అంటే నాకు ఇక్కడ ఎంటీ ఉంది కాబట్టి అదేం తీసుకుంది అంటే సెకండ్ సెల్ ని అంటే మిగతా ఎక్కడైతే ఎంటీగా ఉన్నాయో దాంట్లో ఏం చేస్తుంది, సెకండ్ వర్డ్ ని తీసుకుంది. సో ఎప్పుడైనా సరే మనం ఈ ఫ్లాష్ ఫిల్ అప్లై చేయాలి అంటే ఖచ్చితంగా ఇప్పుడు అంటే సేమ్ గా ఉండాలి. అంటే ఇప్పుడు నాకు 3 లెటర్స్ ఉంటే అన్నిట్లోనూ 3 లెటర్స్ ఉంటేనే నాకు అవుట్పుట్ అనేది కరెక్ట్ గా వస్తుంది. సో అది లేదు అంటే రాదు. క్లియర్? ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసి, సో ఈ కాన్సెప్ట్ క్లియర్ కదా అందరికి? ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటంటే ఆటోఫిల్ ఆప్షన్స్. ఆటోఫిల్ ఆప్షన్స్ అంటే ఏంటి, ఓకే, నిన్న మనం ఇక్కడ డిస్కస్ చేస్తున్నాం, లైక్ మనం రాసినప్పుడు ఇలా నెంబర్ ఆఫ్ రాసినప్పుడు మనం సీరియల్ నెంబర్స్ రాస్తాము, అవునా? ఓకే, జనరల్ గా సీరియల్ నెంబర్స్ రాయాలి అంటే ఎలా రాస్తారు, ఎవరికైనా ఐడియా ఉందా సీరియల్ నెంబర్ ని ఎలా రాయాలి అనేది, లైక్ వెరీ క్విక్ గా? అంటే మనం ఇలా అది వన్ ఒకటి చేసి కిందకి ఇట్లా డ్రా చేస్తే 1 to 10 వచ్చేస్తాయి మేడం ఒకటి యాక్చువల్ గాను. చేసి ఓన్లీ వన్నా? వన్ వన్ టూ చేసి టూ త్రీ కిందకి మెంబర్స్ ఇందాక మీరు ఇట్లా డ్రా చేస్తారు కదా, రైట్. చేసేస్తే సమ్ సో అలా ఇక్కడ ఏంటంటే వచ్చేస్తుంది. ఓన్లీ వన్ ఒక్కటే చేసి డ్రాగ్ చేస్తే నాకేమవుతుంది అంటే, నేను ఇక్కడ ఏం ప్రెస్ వన్లే చేయగల, జస్ట్ వస్తుంది. డ్రాగ్ చేస్తే చాలు. కాకపోతే నాకు ఇక్కడ ఏమొస్తుంది, సేమ్ నెంబర్ రిపీట్ అవుతుంది. ఎస్. ఓకే, నాకు సేమ్ నెంబర్ రిపీట్ అవుతుంది. నాకు సేమ్ నెంబర్ రిపీట్ అవ్వాలంటే ఈవెన్ నెంబర్ అనే కాదు, నేమ్ కావచ్చు ఏదైనా కావచ్చు, నాకు సేమ్ రిపీట్ అవ్వాలి అంటే నేను ఏం చేయాలి, జస్ట్ నేను ఒక ఫస్ట్ నెంబర్ ని రాస్తాను, రాసేసి నేను జస్ట్ డ్రాగ్ చేస్తే నాకు సేమ్ నెంబర్ వస్తుంది. కానీ నాకు ఇక్కడ ఏంటి, నాకు సేమ్ నెంబర్ కాదు, నాకు సిరీస్ కావాలి, లైక్ 1 to 10 ఆర్ 1 to 20 కావాలి. సో అలాంటప్పుడు మనం ఏం చేయాలి, సో ఇందాక ఎవరో చెప్పారు ఏం చేయాలి, సమ్ అని మనం పెట్టి వన్ టూ సమ్ త్రీ అని త్రీ పెట్టి సమ్ అని కాదు, మనం ఏంటంటే సెకండ్ నెంబర్ ని కూడా ఎగ్జాంపుల్ కింద పెట్టి 1 and 2 రాసి, ఓకే, ఇలా రెండు సెలెక్ట్ చేసుకుని అప్పుడు నేను కిందకి. డ్రాగ్ చేయాలి. ఓకే. ఓకే, సో ఇక్కడ నేను ఏం చేశాను, నేను మళ్ళీ డిలీట్ చేస్తున్నా మొత్తం. ఎప్పుడైనా సరే నాకు సిరీస్ లో కావాలి అంటే ఖచ్చితంగా నేను ఫస్ట్ నెంబర్ ని రాయాలి, అలానే సెకండ్ నెంబర్ ని కూడా రాయాలి. నేను 1 2 అనే రాయక్కర్లేదు. నేను ఫర్ ఎగ్జాంపుల్ నాకు A1 A2 కావాలనుకోండి, ఇక్కడ నేను ఏం రాస్తాను, A1 A2 అని రాస్తాను. ఓకే, అండ్ ఇంకొకటి ఏంటంటే ఓన్లీ ఆల్ఫాబెట్స్ అయితే రాదు. ఓకే, సో ఇప్పుడు నేను ఏం చేస్తాను, నేను అలా 2 ఎగ్జాంపుల్స్ ని రాసి నేను దాన్ని డ్రాగ్ చేస్తే ఆటోమేటిక్ గా సిరీస్ వచ్చిందా నాకు? అచ్చా. ఓకే, సో ఇక్కడ ఏంటంటే కొంతమంది మళ్ళీ నేను ఇదేంటే నేను చెప్పిన క్లాసెస్ లో అబ్జర్వ్ చేసింది ఏంటంటే చాలా మంది ఇలా రెండు రాయరు. ఒకవేళ రాసినా కూడా ఏం చేస్తున్నారు, A2 నుంచి సెలెక్ట్ చేసుకుని మళ్ళీ ఇలా డ్రాగ్ చేస్తున్నారు, మళ్ళీ మేడం నాకు రావట్లేదు అంటున్నారు. ఓకే, అండ్ ఇక్కడ ఇంకొక షార్ట్ కట్ వచ్చేసి ఏంటంటే, ఒకవేళ మీకు అది రాలేదు గుర్తులేదు అనుకుంటే, జనరల్ గా మనం ఇందాక ఇలా డ్రాగ్ చేసాం, అవునా? నేను ఒక డిలీట్ చేస్తా, ఇది సేమ్ వస్తాను. ఓకే, సో ఇక్కడ నేను ఏం చేస్తాను, A1 అని రాస్తాను. A1 అని రాసి నేను ఇప్పుడు ఏం చేస్తాను, ఇక్కడ డ్రాగ్ చేస్తే నాకు ఏమొస్తుంది,
ఇప్పుడు ఆల్రెడీ నేను ఫిల్ చేశా కాబట్టి అది ఫార్మాట్ ఫిల్ అయిపోయింది. లెట్ మీ డూ ఇన్ సమ్ అదర్ ప్లేస్. ఓకే, నేను ఇక్కడ A1 అని రాశాను, నేను ఇక్కడ డ్రాగ్ చేశాను. ఓకే, ఇప్పుడు కూడా మళ్ళీ వచ్చేస్తుందా? సేమ్ అదే వచ్చేసిందా? ఎస్ ఓకే, మ్యామ్. మేబీ మనం ఇప్పుడు ట్రై చేయడం వల్ల వచ్చిందా చూద్దాం. ఓన్లీ 1. ఓకే, ఇప్పుడు నాకు సేమ్ నెంబర్ టైప్ అయింది, అవునా? ఓకే, ఎస్ మ్యామ్. ఇప్పుడు మనం ఇక్కడ ఏం చేయొచ్చు, ఇందాక లాగానే ఒకవేళ మీరు కనుక మర్చిపోతే ఈ ఆటో ఫిల్ ఆప్షన్ లో మళ్ళీ ఇక్కడ నేను ఏం చేయొచ్చు, నాకు ఇక్కడ ఫ్లాష్ ఫిల్ కాదు. ఫ్లాష్ ఫిల్ ఎప్పుడు మనం ఏం యూస్ చేస్తామంటే, మనం ఎప్పుడైనా ఒరిజినల్ డేటాని ఇచ్చి ఆ డేటాని సెపరేట్ చేయమన్నప్పుడే ఫ్లాష్ ఫిల్. ఓకే, ఇప్పుడు నాకు ఏం కావాలి, కాపీ సెల్స్ కాదు, నాకు సిరీస్ లో కావాలి. కాబట్టి నేను ఇక్కడ ఫిల్ సిరీస్ అనే దాన్ని సెలెక్ట్ చేసుకుంటా. ఓకే, ఇన్స్టెడ్ ఆఫ్ రైటింగ్ 1 and 2 రాసి 2 సెలెక్ట్ చేసుకుని ట్రాక్ చేసుకునేటప్పుడు, అంటే ఎప్పుడైనా ఎవరైనా మర్చిపోతే కనుక అప్పుడు మనం ఏం చేస్తాం, సేమ్ 1 కాపీ చేసి ఆటో ఫిల్ ఆప్షన్ లో ఫిల్ సిరీస్ అనే దాన్ని తీసుకుంటాం. ఓకే, నాకు ఇది కూడా గుర్తులేదు అంటే ఇంకా ఇంకా గుర్తులేదని కాదు, ఇంకా ఫాస్ట్ గా చేయాలి. నేను ఇదంతా డ్రాగ్ చేసి మళ్ళా దీన్ని ఓపెన్ చేసి మళ్ళా దీన్ని ఫిల్ సిరీస్ చేసి ఇదంతా నాకు టైం వేస్ట్ పని. ఓకే, ఎప్పుడైనా ఎక్సెల్ ఎవరైనా దేనికి యూజ్ చేస్తారు, నా వర్క్ ఫాస్ట్. అనేది చాలా క్విక్ గా అవ్వాలి, అవునా? నేను పక్క వాళ్ళకన్నా నేను ఇంకా ఫాస్ట్ గా చేయాలి. సో మనం ఎప్పుడైనా సరే ఎక్సెల్ ని బాగా ఫాస్ట్ గా చేస్తేనే మనం దాంట్లో ప్రో అయినట్టు. ఓకే, సో మన వర్క్ అనేది ఫాస్ట్ గా ఎగ్జిక్యూట్ అవుతుంది. సో దానికి షార్ట్ కట్ వచ్చేసి ఏంటంటే, ఇక్కడ నేను 1 అనే రాస్తున్నాను. ఓకే, 1 అని రాసి ఇప్పుడు నేను ఏం చేయాలంటే, చూడండి ఇప్పుడు నాకు 1 వస్తుంది ఆటోమేటిక్ గా. ఓకే, ఎస్. ఇందాకలాగా రాలేదు. ఓకే, సో ఇక్కడ నేను ఏం చేయాలి, కంట్రోల్ పట్టుకుని, ఓకే, వాట్ ఈస్ ద కీ, కంట్రోల్ కీ పట్టుకుని ఇక్కడ డ్రాగ్ చేయండి. చూడండి వచ్చేసిందా నాకు. నేను సెకండ్ నెంబర్ ని కూడా రాయకుండా కంట్రోల్ పట్టుకుని డ్రాగ్ చేస్తే నాకు ఆటోమేటిక్ గా కంప్లీట్ సీరియల్ ఆర్డర్ అనేది వచ్చేస్తుంది. అండ్ మీ అందరికి డౌట్ రావచ్చు, మేడం నేను 1 2 3 రాయాలా, 2 4 6 8 10 రాసుకోకూడదా? అలా రాస్తే వస్తుందా రాదా? అంటే ఆల్టర్నేట్ నెంబర్స్ మేడం. అలా రాస్తే నాకు మేబీ ఫర్ ఎగ్జాంపుల్ నేను టేబుల్ లాగా 5 10 అలా రాస్తాను. 5 10 రాస్తే వస్తుందా రాదా? సో ఆ తర్వాత నాకు ఏం రావాలి, ఆటోమేటిక్ గా ఇప్పుడు నేను రాసిన 15. ఆర్డర్ ప్రకారం సో వస్తుందా రాదో చూద్దాం. ఓకే, సో ఇక్కడ నేను ఏం చేస్తున్నాను, జస్ట్ 2 సెలెక్ట్ చేసుకుని డ్రాగ్ చేస్తున్నాను. చూడండి వచ్చిందా రాలేదా? వచ్చింది. ఓకే, సో ఆటోమేటిక్ గా స్కిప్ కౌంటింగ్ బేసిస్ లో మనం ఎలా ఇస్తే అది అలా డిస్ప్లే చేస్తుంది. క్లియర్? సో ఇవన్నీ ఆటోఫిల్ ఆప్షన్స్ అన్ని కూడా నాకు ఎలా వర్క్ అవుతాయి అంటే, ఓన్లీ నంబర్ బేసిస్ లోనే వర్క్ అవుతాయి. సో మీరు ఓన్లీ ఆల్ఫాబెట్స్ యూస్ చేస్తే అది వర్క్ అవ్వదు. ఓకే, అండ్ నెక్స్ట్ వన్, అండ్ మీ అందరికీ తెలిసిన ఆప్షన్స్ అంటే ఈ ఆప్షన్ తెలిసే ఉండొచ్చు అందరికి. లైక్ మనకి ఇంకా కొన్ని ఆటోఫిల్ ఆప్షన్స్ ఉన్నాయి. ఏంటి అవి, లైక్ మంత్స్, జాన్. నేను జనవరి రాసి జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తే చాలు, నాకు ఆటోమేటిక్ గా లైన్ గా వచ్చేస్తాయి. ఇక్కడ నేను సెకండ్ ఆప్షన్ ఇచ్చుకోక్కర్లేదు. వచ్చినాయి నాకు, నేను చాలా ఎక్కువ చేసేసినట్టున్నాను. ఒక్క నిమిషం. వచ్చినాయా? ఓకే, ఇక్కడ నేను ఏమి ఇవ్వక్కర్లేదు, నేను సెకండ్ ఆప్షన్ అనేది ఇవ్వక్కర్లేదు. అలా కాదు, ఇప్పుడు నాకు ఓన్లీ జనవరినే మొత్తం కావాలి, అప్పుడేం చేయాలి, నేను ఇప్పుడు ఓన్లీ జనవరి రాసి డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తే నాకు ఆటోమేటిక్ గా కంటిన్యూషన్ గా మంత్స్ వచ్చినాయా? ఓకే, బట్ ఇక్కడ నా కేసు ఏంటంటే, నేను కంప్లీట్ గా నాకు అంతా కూడా జనవరినే కావాలి, నాకు సిరీస్ లో వద్దు. అప్పుడు ఏం చేయాలి నేను, 2 సార్లు జాన్యువరి రాస్తే వస్తుందేమో. వెరీ గుడ్, 2 సార్లు జనవరి రాసి, ఓకే 2 సార్లు జనవరి రాసి డ్రాగ్ చేయాలి. లేదు ఇదే ఆప్షన్ లో నేను ఏం చేయాలి, అప్పుడు ఇన్స్టెడ్ ఆఫ్ ఫిల్ సిరీస్ నేను ఏం చేయాలి, కాపీ సెల్స్ పెట్టాలి. ఓకే, నాకు కాపీ సెల్స్ చేస్తే సేమ్ కాపీ అవుతుంది, ఫిల్ సిరీస్ అంటే ఫిల్ సిరీస్ కాపీ అవుతుంది. ఇవన్నీ ఏంటంటే ప్రీ డిఫైన్డ్ గా ఎక్సెల్ లో నాకు ఉంటాయి. అలానే రోమన్ నెంబర్స్ ఫస్ట్ అని రాశాను అనుకోండి, చూడండి ఆటోమేటిక్ గా లైన్ గా వచ్చేసినాయా? ఓకే, అలా కాకుండా ఇది రాస్తాను, FIRST ఫస్ట్, ఇది వచ్చిందా రాలేదు. సో ఇక్కడ నాకు చూడండి ఫిల్ సిరీస్ ఆప్షన్ ఉందా, ఫిల్ సిరీస్ ఆప్షన్ కూడా లేదా. అంటే నాకు నేను దీన్ని నేను రాయాలి అంటే కంపల్సరీగా నేను మాన్యువల్ గానే రాసుకోవాలి. అంటే FIRST లా వర్డ్ ఫ్రేమింగ్ లో రాయాలి అంటే నేను మాన్యువల్ గానే రాసుకోవాలి. ఒకవేళ నాకు ఫిల్ సిరీస్ ఆప్షన్ ఉండుంటే మేబీ నేను ఫిల్ సిరీస్ యూస్ చేసుకోవచ్చు, బట్ నాకు ఇక్కడ ఫిల్ సిరీస్ ఆప్షన్ కూడా లేదు. రైట్, ఇలా కొన్ని ప్రీ డిఫైన్డ్ ఉంటాయి. ఇంకా ఏముండొచ్చు, లైక్ సండే మండే అవి కూడా అంతే. మనం అలానే మళ్ళీ నేను జనవరి నుంచి స్టార్టింగ్ నుంచే స్టార్ట్ చేస్తే వస్తుందా కాదు, నేను మధ్యలో నుంచి ఫర్ ఎగ్జాంపుల్ నేను వెన్స్డే స్టార్ట్ చేస్తున్నాను.
వెన్స్డే స్టార్ట్ చేసినా కూడా ఆటోమేటిక్ గా ఏం చేసుకుంటుంది అది సిరీస్ లో నాకు మళ్ళా వాటిని ఇచ్చేస్తుంది. నాకు ఒకవేళ మళ్ళా సేమ్ కావాలంటే సేమ్ అంతే. ఓకే, లేదు నాకు ఇక్కడ సేమ్ కావాలంటే ఏం చేయొచ్చు, కంట్రోల్ పట్టుకుని డ్రాగ్ చేయండి, షార్ట్ కట్. ఓకే, సేమ్ కావాలి అంటే ఇప్పుడు నాకు ఇలా వచ్చింది కాబట్టి ఆపోజిట్ లో కావాలి అంటే కంట్రోల్ పట్టుకుని డ్రాగ్ చేయాలి. క్లియర్? ఓకే, అండ్ అలానే మనకి ఇంకా వేరే ఏమన్నా కావాలి అంటే మనం ఇక్కడ నుంచి కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇంకొక ఆప్షన్ వచ్చి ఏంటంటే నేను డేటాని సెలెక్ట్ చేసుకుని నేను డిలీట్ చేస్తున్నాను. ఓకే, నేను జస్ట్ నాకు ఎక్కడైతే డిస్ప్లే అవ్వాలో ఆ రోని సెలెక్ట్ చేసుకుని ఫిల్ ఆప్షన్ లోకి వెళ్ళి ఇక్కడ సిరీస్ అనే ఆప్షన్ ఉందో నాకు ఇప్పుడు సిరీస్ లో కావాలి కాబట్టి నేను ఇక్కడ సెలెక్ట్ చేసుకుని నాకు ఎలా కావాలి, రోస్ లో కావాలా కాలమ్స్ లో కావాలా. సో టైప్ లీనియర్ అని రాసి ఇక్కడ నేను ఏం చేయొచ్చు, స్టెప్ 1 స్టార్టింగ్ వాల్యూ ఎండింగ్ వాల్యూ రాసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను నాకు 101 నుంచి నాకు 1010 వరకు కావాలి, 110 వరకు కావాలి. ఓకే, సో నేను స్టార్ట్ వాల్యూ స్టాప్ వాల్యూ రాస్తాను, ఓకే అంటాను. ఏమైంది, రాలేదు, ఒక నిమిషం మళ్ళీ ట్రై చేద్దాం. ఓకే, మేబీ నాకు తెలిసి మొత్తం సెలెక్ట్ చేశాను కదా, జస్ట్ 101 110. ఓకే, సో అది చేసినా వస్తుంది, నాకు ఇప్పుడు ఇది ఎందుకో రావట్లేదు. లెట్ మీ టేక్ అనదర్ షీట్, లేకపోతే 11 నుంచి రాద్దాము. ఓకే, ఏదో సంథింగ్ ఎర్రర్, ఐ ఎక్స్ప్లెయిన్ ఇట్ లేటర్. ఓకే, బట్ ట్రై చేయండి, మీరు ట్రై చేయండి, అదైతే వర్క్ అవుతుంది. ఓకే, నేను ఇందాక కూడా చేశాను, బట్ ఇక్కడ ఎందుకో రావట్లేదు. ఇక్కడ చూడండి, నాకు తెలిసి ఫిల్ ఆప్షన్ వచ్చింది చూసారా, కానీ ఇక్కడ ఎందుకునో నాకు ఇక్కడ డిస్ప్లే హైలైట్ మేబీ ఫాంట్ కూడా కరెక్ట్ గానే ఉంది. ఓకే, నాట్ ఎ ప్రాబ్లం. ఓకే, సో అది వచ్చేసి నెక్స్ట్ షార్ట్ కట్ అనమాట. నెక్స్ట్ ఇప్పుడు ఇంకొకటి వచ్చేసి ఏంటంటే ఫర్ ఇది మేబీ మనం ఎప్పుడైనా ఒక షీట్ ఉంటుంది, ఆ షీట్ ని నేనేంటి మల్టిపుల్ షీట్స్ లో నాకు సేమ్ ఫార్మాట్ కావాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఓకే, జనరల్ గా బాగా అర్థమయ్యే ఎగ్జాంపుల్ ఏంటి, స్కూల్ లైక్ ఎగ్జామ్ అసైన్మెంట్ మార్క్స్. ఓకే, మనం స్టూడెంట్ అసైన్మెంట్ మార్క్స్ కావాలి అంటే ఇప్పుడు నేను ఏం చేయాలి, నాకు సబ్జెక్ట్ వైజ్ అసైన్మెంట్ షీట్స్ కావాలి, అవునా. వాళ్ళు ఎగ్జామ్ రాసాక నేను సబ్జెక్ట్ వైజ్ అసైన్మెంట్ రాసుకోవడానికి నాకు షీట్స్ కావాలి. సో మనం ఏం చేస్తాం, జనరల్ గా ఇప్పుడు అంతా సాఫ్ట్ కాపీ అయిపోయిందా, ఆఫ్టర్ కోవిడ్ కంప్లీట్ గా అంతా సాఫ్ట్ కాపీస్. ఓకే, నేను కంపల్సరీగా ఎక్సెల్ ఫైల్ ఆ టీచర్ కి షేర్ చేయాలి, రైట్. సో అలా షేర్ చేయాలి అంటే ఇప్పుడు నేను ఏం చేయాలి, లైక్ తెలుగుకి ఒక షీట్ ఇవ్వాలి, ఇంగ్లీష్కి ఒక షీట్ ఇవ్వాలి, మ్యాథ్స్కి ఒక షీట్, సైన్స్కి ఒక షీట్, సోషల్కి ఒక షీట్, అలా సేమ్ షీట్ ని నేను ఇస్తానా, రైట్. నేను సేమ్ షీట్ ని అందరికీ ఇవ్వాలి, బట్ నాకు అక్కడ ఏంటి జస్ట్ సబ్జెక్ట్ నేమ్ అనేది డిఫరెంట్ ఉంటుంది. ఓకే, సో నేను ప్రింట్ ఇవ్వకపోయినా నేను ఆ ఫైల్ షేర్ చేస్తే వాళ్ళు ఫైల్లో ఎంటర్ చేయాలి. ఓకే, ప్రింట్ అంటే ఒకటి చేసినా ఓకే, బట్ నాకు ఇక్కడ ఏంటంటే నెంబర్ ఆఫ్ షీట్స్ కావాలి, బట్ నాకు సేమ్ ఫార్మాట్ కావాలి. సో అలా నాకు సేమ్ ఫార్మాట్ మల్టిపుల్ షీట్స్ లో కావాలి అంటే యాజ్ ఆఫ్ యువర్ నాలెడ్జ్ మీరేం చేస్తారు, యాజ్ ఆఫ్ మీకున్న నాలెడ్జ్ ప్రకారం నాకు సేమ్ ఫార్మాట్ మల్టిపుల్ షీట్స్ లో కావాలి. ఎవరైనా మాట్లాడుతున్నారా, మ్యూట్ లో ఉన్నారా అందరూ? డూప్లికేట్స్ పెట్టుకోవచ్చు. యా, ఒకటి వచ్చేసి డూప్లికేట్స్ చేసుకోవచ్చు. డూప్లికేట్ ఎలా చేయొచ్చు, గుడ్ ఆన్సర్. డూప్లికేట్ చేసుకోవచ్చు, ఫైన్, గుడ్. సో డూప్లికేట్స్ ఎలా అంటే చేస్తాం, ఐడియా ఉందా? కంట్రోల్ వి చెప్పారు కదా మేడం నిన్న, అట్లా చాలా చేయొచ్చు. మంది ఏం చేస్తామంటే కంట్రోల్ వి చాలా మంది చేసే ఆప్షన్ కంట్రోల్ వి. అంటే నేను ఇక్కడ ఒక ఫార్మాట్ ని రెడీ చేస్తే, నేను ఆల్రెడీ దీంట్లో ఒక ఫార్మాట్ చేసానా, చేయలేదు అనుకుంటా. ఓకే, నేను ఇక్కడ ఫార్మాట్ ని చేస్తే ఏం చేస్తాను, ఆ కంప్లీట్ ఫార్మాట్ ని కాపీ చేసి నేను ఏం చేస్తాను, మిగతా షీట్స్ లో పేస్ట్ చేస్తాను. కాకపోతే ఇక్కడ ఏమవుతుందంటే మనం ఇలా ఫర్ ఎగ్జాంపుల్ ఇదే ఒక ఫార్మాట్ అనుకోండి. ఓకే, నేను ఇది ఒక ఫార్మాట్ చేశాను, నాకు ఇదే మల్టిపుల్ షీట్స్ లో కావాలి. సో ఇక్కడ ఏమవుతుంది, నేను ఇలా ఫార్మాట్ ని కంట్రోల్-C చేసి నేను మళ్ళా వేరే షీట్ లో పేస్ట్ చేసేటప్పుడు ఏమవుతుంది అంటే, ఏమైంది చెప్పండి, దగ్గరికి వచ్చేసింది. అంటే అంటే 3 కాలమ్స్ లో కాకుండా అంటే 3 కాలమ్స్ ఏమవుతుంది,
ఫార్మాట్ అనేది మారిపోతుంది. అంటే నాకు సెల్ స్పేసింగ్, సెల్ అలైన్మెంట్స్, నేను ఇక్కడ ఏమైతే అలైన్మెంట్స్ ఇచ్చానో ఆ అలైన్మెంట్స్ అన్ని కూడా నాకు ఇక్కడ వర్క్ అవ్వవు. కాపీ పేస్ట్ చేసినప్పుడు ఎప్పుడు కూడా నాకు రో విడ్త్ ఏమంటాము కాలం విడ్త్ అనేది ఒక్కొక్కసారి మ్యాచ్ అవ్వవు. ఓకే, సో అవి మారిపోతాయి. మళ్ళీ మనం ఏం చేసుకోవాలి, వాటన్నిటిని అడ్జస్ట్ చేసుకోవాలి. ఎస్ ఓకే, ఇలా కాపీ పేస్ట్ కాకుండా ఇంకొక ఆప్షన్ ఏంటి, ఇందాక చెప్పారు, ఏం చెప్పారు, వివి ఏదో ఉంది కదా మేడం, డూప్లికేట్. అదే డూప్లికేట్. పేస్ట్ యాజ్ వాల్యూస్ చేయడం కాదు. పేస్ట్ యాజ్ వాల్యూస్ చేస్తే ఏమవుతుందంటే నాకు ఈ ఫార్మాట్స్ ఏం రావు. మనం ఇక్కడ ఏమైతే కలర్స్, ఫాంట్ కలర్స్ ఇవన్నీ అప్లై చేస్తామో అవన్నీ ఏమీ రావు. ఓకే, ఇందాక ఎవరు చెప్పారు నాకు, మైటీ ప్లేయర్ ఎవరో చెప్పారు, మైటీ ప్లేయర్ అని ఉంది, మీరైనా చెప్పింది. లైక్ మనం ఏం చేయొచ్చు, డూప్లికేట్ చేయొచ్చు, రైట్? సో డూప్లికేట్ ఎలా చేస్తాము, నాకు ఇక్కడ ఈ షీట్ లో ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఈ షీట్ కావాలి అంటే నేను ఏం చేయొచ్చు, ఇక్కడ రైట్ క్లిక్ చేసి, ఓకే, షీట్ నేమ్ దగ్గర రైట్ క్లిక్ చేసి నాకు ఇక్కడ మూవ్ ఆర్ కాపీ అనే ఆప్షన్ ఉందా, ఓకే, నేను ఇక్కడ సెలెక్ట్ చేసుకుని జస్ట్ క్రియేట్ ఏ కాపీ అంటాను, ఓకే అంటాను. నాకు ఇప్పుడు డూప్లికేట్ ఫామ్ అయింది చూడండి, అయిందా, షీట్ 2 ఆఫ్ 2 వచ్చిందా? ఓకే, కరెక్టే మేడం. ఇప్పుడు ఏంటంటే ఒక షీట్ లోని కొంత మ్యాటర్ ఉందనుకోండి, కొన్ని తర్వాత ఇది మళ్ళీ షిఫ్ట్ చేయాలనుకోండి, అప్పుడు షిఫ్ట్ చేయండి, మిగతా అక్కలేని డిలీట్ చేసేసేయండి. అట్లా కాదు. అంటే నేను చెప్పింది మీకు అర్థమైందా మేడం? చెప్పండి చెప్పండి. అంటే ఒక షీట్ లోని కొంత ఇంపార్టెంట్ న్యూస్ ఉంది, ప్లస్ ఇది కూడా మనం యాడ్ చేయాలి. ఓకే, ఇప్పుడు అట్లా మనం డూప్లికేట్ షీట్ అనేది తీసుకోవటం అప్పుడు అవ్వదు కదా. డూప్లికేట్ షీట్ చేయడానికి అవ్వదు కదా, మనం ఇది కాపీ చేసి పేస్ట్ చేసి మనం అలైన్మెంట్స్ అన్ని మార్చుకోవాల్సిందే. అలా కంపల్సరీ అలా చేసుకోవాల్సిందే. ఓకే, సో ఇలా మనం చేసుకుంటాం. యాడ్ ఆన్ చేసినప్పుడు నేను ఇలా చేసుకుంటాను. లేదు అంటే ఏం చేయొచ్చు, ఇలా అంటే నేను ఇక్కడ రైట్ క్లిక్ చేసి మూవ్ చేసి కాపీ చేసి ఇవన్నీ చేసే కన్నా కూడా మనం ఈజీగా షార్ట్ కట్ వేలో డూప్లికేట్ ఎలా చేయొచ్చు అంటే, ఓకే, మనం షార్ట్ కట్ వేలో డూప్లికేట్ ఎలా చేయొచ్చు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ షీట్ 1 ఉంది, నేను షీట్ 1 డూప్లికేట్ చేయాలి అనుకుంటున్నాను. ఓకే, సో దానికి ఏం చేయొచ్చు, జస్ట్ అన్నిటికీ కంట్రోల్, నేను ఇప్పటి వరకు చెప్పిన వాటికి మోస్ట్లీ కంట్రోల్, రైట్? సో జస్ట్ ఏం చేస్తున్నాను, నేను కంట్రోల్ ని హోల్డ్ చేస్తున్నాను. ఓకే, కంట్రోల్ ని హోల్డ్ చేసి చూడండి, నాకు షీట్ 1 వచ్చిందా. ఇప్పుడు నాకు ఇది ఎక్కడ ప్లేస్ అవ్వాలంటే నేను అక్కడ ప్లేస్ చేసుకుంటాను. కాపీ అయిందా? ఓకే, నాకు ఇది ఇక్కడ కాదు, నాకు అసలు వేరే ఫైల్లో కావాలి మేడం. ఓకే, నాకు ఇక్కడ వద్దు, అసలు నాకు ఈ వర్క్ బుక్ లో కాదు, నాకు సేమ్ షీట్ ఇంకొక వర్క్ బుక్ లో కావాలి. సో అప్పుడేం చేస్తాము, ఓకే, సో అప్పుడు ఏం చేయాలి అంటే నేను జస్ట్ న్యూ బ్లాంక్ డాక్యుమెంట్ ఓపెన్ చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు మనం ఏం చేస్తామా అంటే మనం రెండింటిని ఫస్ట్ పక్క పక్కన పెట్టుకుంటాం. ఓకే, ఇలా ప్లేస్ చేసుకోండి, ఇలా చిన్నగా ఉన్నా ఓకే, బట్ రెండు నాకు కనిపించేలాగా పేస్ట్ చేసుకోండి. ఇక్కడ మళ్ళా నేను ఏం చేస్తాను, ఫర్ ఎగ్జాంపుల్ షీట్ 8 ఉంది, నేను ఇక్కడ ఏం చేస్తున్నాను, నాకు షీట్ 8 లో ఏముంది, ఓకే ఇది ఉంది, ఓకే షీట్ 3 తీసుకుందాం. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, లేకపోతే షీట్ 2నే తీసుకుందాం, నాకు ఇది కాపీ అవ్వాలి. సో ఇక్కడ నేను ఏం చేస్తాను, నాకు రెండు కనిపించేలాగా తీసుకుంటాను ఫస్ట్. ఇట్ ఇస్ ఓకే. ఓకే, సో ఇక్కడ నేను షీట్ 2ని మళ్ళా కంట్రోల్ హోల్డ్ చేసి నేను ఇక్కడ చేస్తున్నాను, ఎక్కడ చేస్తున్నాను, ఇక్కడ ఇది పోయింది. సో మనం దీన్ని కూడా మినిమైజ్ చేద్దాము. ఇలా మినిమైజ్ చేసుకోండి, రెండు పక్క పక్కన వచ్చేలాగా ఇలా కనిపించేలాగా పెట్టుకోండి. ఓకే, సో ఇక్కడ నాకు షీట్ 2 కావాలి కాబట్టి కంట్రోల్ ని హోల్డ్ చేసి ఈ షీట్ 2ని తీసుకొచ్చి నేను ఇక్కడ ప్లేస్ చేస్తున్నాను. చూడండి వచ్చేసిందా వేరే షీట్ లోకి. వచ్చేసి ఓకే, నేను ఇక్కడ ఏం చేశాను, రెండు కనిపించేలాగా నేను రెండింటిని మినిమైజ్ చేసుకున్నాను. ఓకే, ఒకవేళ మినిమైజ్ చేసుకోకపోయినా అంటే అప్పుడు ఏంటంటే మీరు ఏం చేయాలి, ఇలా మళ్ళా కింద వరకు వెళ్ళి మళ్ళీ ఈ ఎక్సెల్ దగ్గరికి వెళ్ళి ఇలా ఇలా మళ్ళీ బుక్ ని సెలెక్ట్ చేసుకోవాలి. దానికన్నా మినిమైజ్ చేసుకుంటే ఏంటంటే మనకి మూవ్ చేసుకోవడం అనేది ఈజీ అవుతుంది. మేడం ఓన్లీ కంట్రోల్ ని హోల్డ్ చేయడం అంతేనా మేడం? ఇంకా అంతే, వేరే కంట్రోల్ ని హోల్డ్ చేసి కంట్రోల్ ని హోల్డ్ చేయగానే చూడండి నాకు ఇలా వస్తుంది. సో నేను కంట్రోల్ ని హోల్డ్ చేయగానే కంట్రోల్ ని హోల్డ్ చేసి అప్పుడు షీట్ నేమ్ దగ్గర ఇలా పెట్టుకుంటే మీకు ఒక ఇలా చూడండి, ఒక ప్లస్ లాగా కనిపిస్తుందా చూడండి. ఓకే, నాకు ఇది ఎక్కడ కావాలంటే ఇక్కడ తీసుకొచ్చి నాకు ఇప్పుడు చూడండి, నాకు చిన్న బ్లాక్ యారో కనిపిస్తుందా మీకు, నేను ఈ షీట్ లోకి తీసుకురాగానే చిన్నగా ఒక బ్లాక్ యారో కనిపిస్తుంది డ్రాప్ డౌన్ లాగా. ఓకే, ఇది ప్లేస్మెంట్, నాకు షీట్ 1 తర్వాత కావాలా, షీట్ 1 ముందుకు కావాలా, లేకపోతే తర్వాత కావాలా, 3 తర్వాత కావాలా, లాస్ట్ కావాలా, ఆ ప్లేస్మెంట్ అది ఎక్కడ చూపిస్తే మనం అక్కడ రిలీజ్ చేసేయాలి. రిలీజ్ చేసేస్తే ఆటోమేటిక్ గా నాకు అది పేస్ట్ అవుతుంది.
ఓకే, ఇది డూప్లికేట్ చేయడానికి. ఓకే, అలా కాకుండా ఇప్పుడు నాకు సేమ్ వర్క్ బుక్ లోనే నాకు ఏం కావాలి, నేను దీన్ని మాక్సిమైజ్ చేస్తాను, ఎంటీ దాన్ని నేను వీటిని డిలీట్ చేసేస్తున్నాను. ఇది అర్థమైంది కదా, క్లియర్ కదా? సో జస్ట్ కంట్రోల్ పట్టుకుంటాము, కంట్రోల్ పట్టుకుని మనం జస్ట్ ఆ షీట్ ని సేమ్ షీట్ లోకి సేమ్ వర్క్ బుక్ లోకి కావాలంటే సేమ్ వర్క్ బుక్ లోకి చేసుకోవచ్చు. అలానే నాకు వేరే వర్క్ బుక్ లోకి కావాలంటే రెండింటిని మినిమైజ్ చేసి సైడ్ బై సైడ్ పెట్టుకుని జస్ట్ ఇలా షిఫ్ట్ చేసుకోండి. ఓకే, లేదు ఇదంతా నాకు అవ్వట్లేదు మేడం అంటే రైట్ క్లిక్ చేయండి, ఈ మూవ్ ఆర్ కాపీ ఆప్షన్ యూస్ చేసుకుని చేసుకోవడం. క్లియర్? నెక్స్ట్ వన్. ఇప్పుడు నేను ఇందాక అడిగిన క్వశ్చన్ ఏంటి, నాకు సేమ్ ఫార్మాట్ ఈ వర్క్ బుక్ లో నాకు సేమ్ ఫార్మాట్ నాకు మల్టిపుల్ షీట్స్ లో కావాలి. సో అప్పుడు నేనేం చేయాలి? ఓకే, అప్పుడు ఏం చేయాలి అంటే ఏదో ఒక షీట్ మీద సెలెక్ట్ చేసి, ఇప్పుడు నాకు 3 షీట్స్ ఉన్నాయి కాబట్టి నేను ఇక్కడ ఏం చేస్తాను అంటే రైట్ క్లిక్ చేసి సెలెక్ట్ ఆల్ షీట్స్ అంటాను ఇక్కడ. ఓకే, రైట్ క్లిక్ చేసి సెలెక్ట్ ఆల్ షీట్స్ అంటాను. అలా కాకుండా నాకు చాలా షీట్స్ ఉన్నాయి అనుకోండి, నాకు చాలా షీట్స్ ఉన్నాయి, దాంట్లో నాకు ఓన్లీ 2 or 3 షీట్స్ లోనే కావాలి. అప్పుడు ఏం చేస్తాము, జనరల్ గా మనకు అందరికీ తెలుసు, మనం మల్టిపుల్ సెలెక్షన్ చేయాలి అంటే మళ్ళీ అగైన్ కంట్రోల్ కీని పట్టుకోవాలి, రైట్? సో నాకు మల్టిపుల్స్, ఇప్పుడు నాకు 3 షీట్స్ ఉన్నాయి, నాకు 3 షీట్స్ లో ఓన్లీ 2 కావాలనుకోండి, అప్పుడు ఏం చేస్తాను, కంట్రోల్ పట్టుకుని ఇంకొకటి కూడా సెలెక్ట్ చేస్తాను. సెలెక్ట్ అయిందా, మీకు కనిపిస్తుందా సెలెక్ట్ అయినట్టు? ఓకే, అలా కాకుండా నాకు అన్ని కావాలనుకోండి, అప్పుడు ఏం చేస్తాను, నేను ఏదో ఒక షీట్ మీద రైట్ క్లిక్ చేసి సెలెక్ట్ ఆల్ అంటాను, అప్పుడు అన్ని షీట్స్ సెలెక్ట్ అవుతాయి. ఓకే, సో ఇలా మనం సెలెక్ట్ చేసుకుని ఇక్కడ ఏం చేస్తాను, ఇప్పుడు నేను చూడండి నేను 3 షీట్స్ ని సెలెక్ట్ చేసుకున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఏం చేస్తున్నాను, దీన్ని మర్జ్ అండ్ సెంటర్ చేసి నేను జస్ట్ ఏదో ఫార్మాట్ రాస్తున్నాను, ఫర్ ఎవర్ ట్యుటోరియల్ అని రాస్తున్నాను. ఓకే, దీన్ని కలర్ ఇస్తున్నాను, హైలైటర్ ఇస్తున్నాను, ఫాంట్ సైజ్ పెంచుతున్నాను. ఓకే, అగైన్ సెకండ్ సెల్ కి వెళ్తున్నాను, మర్జ్ అండ్ సెంటర్ చేస్తున్నాను, జస్ట్ నేను నార్మల్ గా ఒక ఫార్మాట్ రాస్తున్నాను, అసైన్మెంట్ మార్క్స్ అని రాస్తున్నాను. మనం ఇందాక ఏమనుకున్నాము, నెక్స్ట్ స్కూలింగ్ అనుకున్నాను కాబట్టి అది రాస్తున్నాను. సో జస్ట్ ఫార్మాట్ పెంచాను, దీనికి కూడా హైలైటర్ ఇస్తున్నాను. ఓకే, ఆ తర్వాత ఇక్కడ ఏం రాస్తున్నాను, సీరియల్ నెంబర్, నేమ్, తెలుగు, హిందీ, ఇంగ్లీష్, మ్యాథ్, సైన్స్, సోషల్. సో ఈ మార్క్స్ రాశాను. ఇప్పుడు ఇక్కడ మనం ఏమి ఇస్తాం జనరల్ గా, ఇంకొకటి కూడా టోటల్ కూడా రాసేద్దాం, ఇక్కడ ప్లేస్ ఉంది కాబట్టి. సో టోటల్. ఓకే, సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, దీని అన్నిటికీ బోర్డర్ అప్లై చేస్తున్నాను. ఓకే, సో నేమ్ ని డ్రాగ్ చేస్తాను. సో ఏదో కొంత ఫార్మాట్, సో ఇప్పుడు నాకు ఇక్కడ ఏం కావాలి, నాకు సేమ్ ఫార్మాట్ అన్నిట్లోనూ కావాలి, రైట్? సో ఇప్పుడు నాకు ఇదే ఫార్మాట్ అన్నిట్లోనూ కావాలి కాబట్టి నేను ఇక్కడ ఏం చేస్తాను, ఇలా రాసేసాక అయిపోయింది. ఇప్పుడు నేను రాయడం అయిపోయింది. ఇప్పుడు చూడండి నేను షీట్ 2 లో ఉన్నావునా, ఇప్పుడు నేను షీట్ 3 క్లిక్ చేస్తున్నా, చూడండి అదే వచ్చిందా? ఓకే, అంతా రాసేసాక మనం సెలెక్ట్ చేసుకోవాలి. చూడండి ఇప్పుడు నేను అన్ని సెలెక్ట్ చేస్తాను, చూడండి అన్నిట్లో అదే వస్తుందా లేదా, మీకు అర్థమవుతుందా? ఇప్పుడు నాకు సేమ్ ఫార్మాట్ వచ్చిందా రాలేదా, నాకంటే మీకు సేమ్ ఉంది కాబట్టి మీకు నేను ఇక్కడ ఏదో ఒకటి రాస్తాను. ఇక్కడ షీట్ 1 అని రాస్తున్నాను, చూడండి ఇక్కడ 1 వచ్చిందా లేదు, చూసారా? ఇది షీట్ 2, షీట్ 3. ఓకే, ఇది మీ రిఫరెన్స్ కోసం అంటే నేను క్లిక్ చేస్తుంటే మీకు అర్థం కావట్లేదు అని అది రాసాను. చూడండి నాకు ఇప్పుడు సేమ్ ఫార్మాట్ అన్ని షీట్స్ లో వచ్చేసిందా? ఓకే, సో ఇలా మనం సేమ్ ఫార్మాట్ కనుక నాకు అన్ని షీట్స్ లో ఒకటే ఫార్మాట్ కావాలంటే సేమ్ ఫార్మాట్ వరకు రాసుకుంటాము. ఆ తర్వాత మళ్ళీ మనం సింగిల్ షీట్స్కి వెళ్ళి అడిషనల్ గా ఏమన్నా చేసుకోవాలంటే అడిషనల్ గా చేసుకుంటాం. ఇక ఇప్పుడు నేను మళ్ళీ దీన్ని ఎడిట్ చేయాలనుకోండి, మళ్ళీ ఏం చేస్తాను, రైట్ క్లిక్ చేసి సెలెక్ట్ ఆల్ అంటాను. సెలెక్ట్ ఆల్ షీట్ అయిపోయింది. నేను ఇప్పుడు ఇంకొకటి యాడ్ చేస్తున్నాను, ఇక్కడ ఇన్సర్ట్ చేస్తున్నాను ఇక్కడ. ఓకే, ఇక్కడ నేను ఏం రాస్తున్నాను, ఫర్ ఎగ్జాంపుల్ క్లాస్ అని రాస్తున్నాను. ఓకే, సో క్లాస్ అని రాసి నేను మళ్ళీ ఇక్కడ ఏదో ఒక షీట్ మీద క్లిక్ చేస్తే అవి డీసెలెక్ట్ అయిపోతాయి. ఇప్పుడు చూడండి అన్నిట్లో క్లాస్ వచ్చింది. ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తాను, మాన్యువల్ గా ఎడిట్ చేసుకుంటాను. సో ఇక్కడ క్లాస్ వచ్చింది కాబట్టి ఇక్కడ నేను క్లాస్ 1 అని పెట్టుకుంటాను. ఓకే, ఇది మర్జ్ అండ్ సెంటర్ చేద్దాము, అప్పుడు వస్తుంది. వచ్చిందా, క్లాస్ 1 అని రాసుకుంటాను. ఇక్కడ ఓకే ఇక్కడ మార్చాను కదా, సో ఇక్కడ ఏం చేస్తాను, నేను ఇది క్లాస్ 2 అని పెట్టుకుంటాను. సో ఇక్కడ నేను ఏం చేయొచ్చు, ప్రతిసారి ఫార్మాట్ ని కాపీ చేయగల, జస్ట్ ఓన్లీ నేను దాన్ని ఎడిట్ చేసుకుని నేను అక్కడ క్లాస్ ని మెన్షన్ చేసుకుంటే సరిపోతుంది.
ఓకే, మనకి ఏదైతే డిఫరెంట్ గా ఉంటుందో దాన్ని ఒక్కదాన్ని మాత్రం మనం ఎడిట్ చేసుకుంటాం. సో మిగతావన్నీ యాజ్ ఇట్ ఈస్ గా నాకు సేమ్ షీట్స్ లో ఒకటేసారి వచ్చేస్తాయి. చాలు. ఓకే, అర్థమైందా అందరికి? అనే డౌట్ ఉందా? ఇది ఒకసారి చెప్పండి మేడం. ఏం చెప్పాలి, ఎక్కడ అర్థం కాలేదు? ఇక్కడ మనం చేసేది ఏం లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంకొక 2 షీట్స్ తీసుకుంటున్నాను కింద. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఓకే. ఇన్ని షీట్స్ లో నాకు ఓన్లీ 7 and 8 లో మాత్రమే సేమ్ ఫార్మాట్ కావాలనుకోండి. ఇక్కడ నేను ఏం చేస్తాను, 7 ని సెలెక్ట్ చేసుకుని కంట్రోల్ పట్టుకుని కంట్రోల్ ని హోల్డ్ చేసి 8 సెలెక్ట్ చేస్తాను. సో ఇప్పుడు నాకు ఇక్కడ మీకు తెలుస్తుందా 2 షీట్స్ సెలెక్ట్ అయినట్టు కనిపిస్తుందా ఇక్కడ? సో ఇక్కడ ఏం Yes. చేస్తాము, మనకి ఏ ఫార్మాట్ కావాలంటే ఆ ఫార్మాట్ రాసుకుంటాం. ఇదనే కాదు, ఏది కాదు. ఫర్ ఎగ్జాంపుల్ నేను జస్ట్ నేను ఏం చేస్తున్నాను, ఇది రాశాను అంతే. ఓకే, సో ఇప్పుడు నేను రాసేసాక నా ఫార్మాట్ అంతా రాసేసాక అంతే, నేను జస్ట్ మళ్ళీ వేరే షీట్ ని ఏదో ఒకటి సెలెక్ట్ చేసి చూడండి 2 షీట్స్ లోనూ సేమ్ వచ్చిందా? అర్థమైంది మేడం, అర్థం. ఓకే, సో ఇక్కడ సేమ్ సీట్ సెలెక్షన్ మాత్రమే. ఆ తర్వాత మీకు లోపల టెక్స్ట్ ఏం కావాలన్నది మీ ఇష్టం. సో సేమ్ ఫార్మాట్ కావాలి అంటే కంట్రోల్ హోల్డ్ చేసి సెలెక్ట్ చేసుకోండి షీట్స్ ని. అన్ని షీట్స్ కావాలంటే సెలెక్ట్ అవ్వాలంటే సరిపోతుంది. అలా కాకుండా ఉన్న అన్ని షీట్స్ లో కొన్నే కావాలి అంటే కంట్రోల్ పట్టుకుని షీట్స్ ని సెలెక్ట్ చేసుకోండి. ఓకే, సో అంతా మనం చేసేసాక మనం జస్ట్ ఏదో ఒక కింద సెలెక్ట్ చేస్తే ఆటోమేటిక్ గా డీసెలెక్ట్ అయిపోతాయి. మేడం ఇప్పుడు మీరు చేసినవి ఒకసారి ఓపెన్ చేయరా? ఇప్పుడు మన స్కూల్ మార్క్స్ లిస్ట్ అని ఇచ్చింది చూడండి, అంటే అది 6th షీట్ లో ఉంది. 3rd షీట్ లో ఏముంది మేడం? ఓకే. ఓకే, నేను 3 షీట్స్ లో సేమ్ రాసాను. ఆ తర్వాత ఇక్కడ నేను అడిషనల్ గా 1, 2, 3 అని యాడ్ చేసుకున్నాను. అవును. అలా ఇప్పుడు మనం కాపీ పేస్ట్ ప్రతి దాంట్లో ఇప్పుడు నేను ఇది కాపీ పేస్ట్ చేశాను అనుకోండి, నాకు అలైన్మెంట్స్ అంతా కరెక్ట్ గా రావు. అవును. ఓకే, మనం ఇదంతా కాపీ ఇదంతా, ఎందుకంటే యాజ్ ఆఫ్ లేడీస్ అంటే చాలా మంది టీచర్స్ ఉంటారు. సో కాబట్టి నేను ఎక్కువ కూడా నేను కూడా బేసికల్ గా టీచర్ని కాబట్టి నేను ఎప్పుడు ఏ ఎగ్జాంపుల్స్ తీసుకున్నా ఎక్సెల్ లో టీచింగ్ ఎగ్జాంపుల్స్ తీసుకుంటాను అనమాట, స్కూల్ ఎగ్జాంపుల్స్ తీసుకుంటాను నేను. ఓకే, క్లియరా? ఓకే, నెక్స్ట్ వన్. ఓకే, ఇప్పుడు ఇక్కడ నాకు ఏం కావాలి, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎప్పుడైనా డేట్స్ రాస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ అటెండెన్స్ వేయాలి, కిడ్స్ స్టూడెంట్స్ కి అటెండెన్స్ వేయాలి. ఓకే, సో కోవిడ్ టైంలో అంతా కూడా ఎలా వేసాము, అటెండెన్స్ బుక్ లేదు, ఎక్సెల్లోనే అటెండెన్స్ వేసాం, అవునా? సో అందరూ ఎక్సెల్లోనే అటెండెన్స్ వేసారు. సో అప్పుడు అటెండెన్స్ వేయాలి అంటే మనం ఇక్కడ ఏం కావాలి, ఫర్ ఎగ్జాంపుల్ స్కూలే కాదు, మేబీ మీ మేబీ మీరు ఒక బిజినెస్ చేస్తున్నారు. మీరు బిజినెస్ చేసినప్పుడు మీరు డైలీ ఇన్కమ్ ఎంత వచ్చింది, ఎక్స్పెండిచర్ ఎంత వచ్చింది అనే షీట్ ని కూడా మెయింటైన్ చేస్తారు, అవునా? సో అలా మనకి ఏం కావాలి, ఫర్ ఎగ్జాంపుల్ నాకు డేట్స్ కావాలి. ఇప్పుడు ఇది ఏ మంత్, ఆగస్ట్ మంత్ కాబట్టి 2025. ఓకే, సో నాకైతే డేట్ ఫార్మాట్ లోకి వచ్చింది, అవునా? ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తాను, డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తాను. అంటే నేను ఇలా డ్రాగ్ చేస్తే నాకు ఎలా వస్తుంది, వర్టికల్ గా వస్తుంది. ఒకవేళ మనకి హారిజాంటల్ గా కావాలి అంటే హారిజాంటల్ గా డ్రాగ్ చేయాలి. ఇప్పుడు నాకు ఇక్కడ ఏమైంది, ఎర్రర్ వచ్చిందా, ఏమైంది, ఇలా ఎందుకు వస్తాయి? ఇప్పుడు పాయింట్ వచ్చింది కాబట్టి చెప్తున్నాను. వినిపించలేదండి, కొంచెం గట్టిగా. సెల్ విడ్త్ కొంచెం వెరీ గుడ్ ఇలా లక్ష్మి గారు. చేస్తే సో ఇక్కడ క్లియర్ ఏంటంటే ఇది ఎర్రర్ కాదు, సెల్ విడ్త్ సరిపోలేదు. అంటే మనం దానికి ఇచ్చిన స్పేస్ సరిపోలేదు, అందుకనే ఈ ఎర్రర్స్ వస్తాయి. ఎప్పుడైనా సరే మీకు ఇలా హ్యాష్ ఎర్రర్ వచ్చింది అంటే మనం అక్కడ సెల్ కి ఇచ్చిన విడ్త్ సరిపోలేదు. సో పైకి వెళ్ళి జస్ట్ డబల్ క్లిక్ చేయండి, వస్తుంది. ఓకే, ఎప్పుడైనా హ్యాష్ వచ్చింది అంటే మీనింగ్ ఏంటి, హ్యాష్ అనే ఎర్రర్ ఎప్పుడు వస్తుంది, ఆ సెల్ విడ్త్ అనేది సరిపోకపోతే హ్యాష్ అనే ఎర్రర్ వస్తుంది. ఓకే, నేను ఇప్పుడు హారిజాంటల్ గా ట్రాక్ చేస్తే హారిజాంటల్ గా వస్తుంది, వర్టికల్ గా ట్రాక్ చేస్తే వర్టికల్ గా వస్తుంది. ఓకే, బానే ఉంది. ఇప్పుడు నాకు ఇక్కడ ఏం కావాలి, నాకు ఇలా కాకుండా నాకు సేమ్ లైన్ గా కాదు, నాకు ఏం కావాలి, మేబీ ఫర్ ఎగ్జాంపుల్ మేబీ మనం మంత్లీ ఏదైనా పే చేయాలి, లైక్ 5th వచ్చేసో లేకపోతే 1st వచ్చి, నాకు ఇప్పుడు ఎలా కావాలి, మంత్స్ కావాలి నాకు, డేట్స్ కాదు. అప్పుడు ఏం చేస్తాం మనం, అప్పుడు ఎలాగా? సో ఫ్లాష్ ఫిల్ లో ఇక్కడ ఏమన్నా ఉందా, ఇక్కడ ఏం లేదు. ఓకే, ఫ్లాష్ ఫిల్ వచ్చిందా దీనికి, రాలేదు. సో ఇక్కడ నేను ఏం చేస్తాను, మేబీ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ కూడా ఏం చేస్తాను, 01. ఓకే, సో 1/9/2025 రాస్తాను, చూద్దాము. సారీ, అంతే, 15 రాసానా, 25. ఓకే, ఇప్పుడు నేను ఈ రెండింటిని పట్టుకుని ట్రాక్ చేస్తున్నాను, చూద్దాం సిరీస్ లో వస్తుందో లేదో. వచ్చిందా, రాలేదా? వచ్చిందా? నాకు ప్రతి మంత్ నాకు ఫస్ట్ డేటే కావాలి, బట్ మంత్స్ మారాలి. ఇందాక మనం ఏం చేసాము, డేస్ రాసాము. ఇక్కడ ఏంటి, నాకు సేమ్ డే బట్ డిఫరెంట్ మంత్స్.
ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎవ్రీ మంత్ రెంట్ వేయాలి. ఓకే, నాకు ఎవ్రీ మంత్ నేను రెంట్ వేసానా లేదా, సో ఇక్కడ రాసుకునేది అలా. సో నేను ఎవ్రీ మంత్ ఒక పని చేస్తాను, ఆ పని ఇక్కడ నేను మెన్షన్ చేయాలి అంటే ఇలా రాస్తాను. సో అయిందా లేదా, ఇప్పుడు వచ్చిందా రాలేదా, ఏం చేశాను నేను జస్ట్ నేను సెకండ్ ని ఎగ్జాంపుల్ కింద తీసుకున్నాను. మనం ఇందాక ఆటో ఫిల్ లో తీసుకున్నాం కదా, సో అలా సెకండ్ ని ఎగ్జాంపుల్ కింద తీసుకున్నాం. అలా కాకుండా ఇయర్ కావాలి అనుకోండి, ఏం చేస్తాం అప్పుడు, ఎగ్జాంపుల్ కింద సెకండ్ రోలో మనం ఏం చేస్తాము, ఇన్స్టెడ్ ఇయర్ ని రాస్తాం. సో సేమ్ డేట్ వేస్తాము. సో 1 ఇక్కడ ఏం చేయొచ్చు అప్పుడు, 1/8 2024 25 అట్లా పెడితే వస్తుంది. 1/8 ఇక్కడ నాకు ఏం కావాలి, 2025 బదులు 26 కావాలి. సో రాస్తాను. లేదు అంటే ఏం చెప్పాను, కంట్రోల్ పట్టుకుని హోల్డ్ చేసుకోవచ్చు. చూడండి వచ్చిందా, నాకు సేమ్ డే సేమ్ మంత్ బట్ ఇయర్ డిఫరెంట్. ఓకే, సో ఇలా సిరీస్ లో ఫిల్ చేస్తాం. ఓకే, ఇదంతా బాగానే ఉంది. కానీ నాకు అలా కాదు మ్యామ్, నాకు ఇప్పుడు ఏం కావాలి, నాకు ఎవ్రీ మండే డేట్ కావాలి. ఓకే, నాకు ఎవ్రీ మండే మాత్రమే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ మంత్ నాకు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇవాళంతా 22nd. ఓకే, సో జస్ట్ ఓపెన్ డేట్ ఓపెన్ చేద్దాము. సో ఇక్కడ నాకు ఇక్కడ ఏం కావాలి, నాకు ఇప్పుడు ఈ ఆగస్ట్ మంత్ లో 4, 11, 18, 25 కావాలి. అది ఎలాగా, నేను అది ఎలా వేసుకోవాలి, 4, 11, 18, 25. సో అది నేను ఎలా వేసుకోవాలి, 4, 11 పెడితే అట్లా వస్తుందేమో మేడం. ట్రై చేద్దాం. సో ఇప్పుడు 4, 8, 2025 మేడం 7 days ఉంది కాబట్టి మనము స్కిప్ అనేది 7 days ఆఫ్టర్ మేబీ అవుతుందేమో చూద్దాం. గుడ్ అంటే మనకి ఇంకొకటి ఏంటంటే ఒక ఇష్యూ రాగానే దానికి ఆన్సర్ చెప్పేది కూడా రావాలి. గుడ్ ఆన్సర్ వచ్చిందా, ఫైన్. ఇప్పుడు నాకు అట్లా కాదు. ఓకే, ఇదైతే ఆన్సర్ చెప్పాలి. ఇప్పుడు నాకు ఎట్లా కావాలి, నాకు ఏం కావాలి, 5 కావాలి, 9 కావాలి, 15 కావాలి, 20 కావాలి. ఓకే, ఇప్పుడు నేను సిరీస్ లో చెప్పట్లా, ఇందాక స్కిప్ కౌంటింగ్ సిరీస్ కాబట్టి గుడ్. ఇప్పుడు నాకు సిరీస్ లో అలా కాదు, నాకు 5 కావాలి, 8 కావాలి, 14 కావాలి, 23 కావాలి. అప్పుడు ఏం చేయాలి, తెలియదు మేడం. ఆలోచించండి, చాట్ చెప్పారు బాక్స్ కదా లో ఇందాక. రాస్తే వస్తుందేమో. చాట్ బాక్స్ లోని సమ్ పెట్టి ఎట్లా రాస్తే వస్తుందేమో. ఇక్కడ సమ్ కి రాదు. ఓకే, సో దీనికి వచ్చేసి యాక్చువల్ గా మనకి ఎప్పుడు ఎక్సెల్ లో ఏంటంటే ఫార్ములా డేట్ కి వచ్చేసి డేట్ అనే ఫార్ములా ఉంది. ఓకే, మనకి డేట్ కి డేట్ అనే ఫార్ములా ఉంది. సో ఇక్కడ ఏం చేస్తాను, ఈజ్ ఈక్వల్ టు డేట్ రాసి ఓపెన్ చేయగా నాకు ఇక్కడ ఏమొచ్చింది చూడండి, ఇయర్, మంత్, డే వచ్చింది. అవునా, సో ఇక్కడ నేను ఏం చేస్తాను, నాకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇయర్ వచ్చేసి 2025 కావాలి. అవునా, సో నేను 2025 రాస్తున్నాను. నాకు మంత్ వచ్చి ఏం కావాలి, 8th మంతే కావాలి. సో నేను 8 రాస్తున్నాను. కానీ ఇక్కడ నాకు డేస్ వచ్చి ఏం కావాలి, నాకు మల్టిపుల్ డేస్ కావాలి. ఓకే, సో ఇక్కడ నేను ఏం చేస్తాను అంటే, ఇక్కడ మనం ఏం చేయాలి అంటే ఫ్లవర్ బ్రాకెట్ అంటే అందరికీ ఐడియా ఉందా, పి పక్కనే ఉంటుంది స్క్వేర్ బ్రాకెట్ కి పైన షిఫ్ట్ యూజ్ చేయాలి. ఓకే, షిఫ్ట్ యూజ్ చేసి ఆ కీని ఎగ్జిక్యూట్ చేస్తే ఆ ఫ్లవర్ బ్రాకెట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇక్కడ నాకు కావాల్సిన డేస్ ని రాసుకుంటాను. ఓకే, ఇక్కడ కామాస్ ప్లేస్ చేస్తాము. ఓకే, ఇక్కడ కామాస్ ప్లేస్ చేస్తాను. ఇక్కడ కామాస్ ప్లేస్ చేశాను. ఓకే, క్లోజ్, దెన్ క్లోజ్ ఇట్. అర్థమైందా, డేట్ రాశాను, ఇయర్ రాశాను, మంత్ రాశాను. ఇక్కడ నేను ఫ్లవర్ బ్రాకెట్స్ యూజ్ చేసి ప్రతి డేట్ ని కూడా మనం దేంతో డిఫరెంట్ చేసాం, మళ్ళీ కామాతో చేసాము. సో ఇప్పుడు ఎంటర్ అంటున్నాను. ఓకే, ఇప్పుడు మనం ఏం చేయాలి, వచ్చిందా రాలేదు అంటే మనం ఇక్కడ ఏం చేసాము, ఫార్ములాని ఎర్రర్ రాసాం. ఇక్కడ ఏం చేయాలి అంటే కామా కాదు సెమీకోలన్. ఓకే, ప్రతి నెంబర్ ని కూడా సెమీకోలన్ తో చేయాలి. నేను ఇవి డిలీట్ చేస్తాను. ఒకవేళ ఎగ్జిక్యూట్ అవ్వలేదంటే నాట్ ఏ వర్రీ, సో దీంట్లో సపోర్ట్ చేయట్లేదని అర్థం. వచ్చిందా, ఇక్కడ రాలేదు అంటే ఇక్కడ నాకు ఇది వర్క్ చేయట్లేదు. నేను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే గూగుల్ షీట్స్ ఓపెన్ చేస్తున్నాను.
ఓకే, నేను ఇక్కడ ఫార్ములా వచ్చిందా, ఫార్ములా బార్ రాలేదు, నేను మళ్ళీ ఫార్ములా రాద్దాం ఇక్కడ మనం. ఇస్ ఈక్వల్ టు డేట్ బ్రాకెట్ ఓపెన్, నేను ఇయర్ రాయాలి 2025. ఓకే, సారీ, కామా మంత్ రాయాలి. సో 8th మంత్ అని రాస్తున్నాను, లేదా 08 పెడదాము, 8 పెట్టినా ఓకే. దెన్ డేస్ కావాలి కాబట్టి ఇక్కడ నేను ఏం చేస్తున్నాను, సెమీకోలన్ యూజ్ చేసి 2, 6, 9, 10 సంథింగ్ రాశాను. సెమీకోలన్ యూజ్ చేయలేదు నేను, సారీ. సెమీకోలన్ 6, సెమీకోలన్ 9, సెమీకోలన్ 10, దెన్ క్లోజ్, ఎంటర్. ఇక్కడ ఏమైంది, వచ్చింది, బట్ వచ్చిందా, ఇక్కడ కూడా రాలేదు. మేడం వాటికి కూడా సెమీకోలన్స్ ఇవ్వాలి కావచ్చు కదా నేను. సెమీకోలన్స్ కాదు, ఇది కరెక్టే, ఇది కరెక్టే. నాకు సేమ్ మంత్ కాబట్టి మేబీ ఒకసారి మంత్ ఒకవేళ దీనికి ఆగస్ట్ రాద్దాము. ఆగస్ట్ రాస్తే అట్లా ఏముండదు. చూడండి, ఆగస్ట్ రాస్తే ఎర్రర్ వచ్చింది. సో కంపల్సరీగా నేను ఇక్కడ 8 అనే రాయాలి. నేను కరెక్టే క్లోజ్ చేశాను, అక్కడ కూడా వర్క్ అవ్వాలి. ఓకే, నేను ఇది మళ్ళీ చూసి చెప్తాను. ఓకే, డోంట్ వేస్ట్ ద టైం. ఓకే, నేను ఇప్పుడు ఇది ఎలాగో ఇక్కడ ఓపెన్ చేశాను కాబట్టి మనం ఇది ఫిల్ నీడ్స్ చేద్దాము. ఓకే, ఇప్పుడు నేను ఈ రెండు దీంట్లో ఎందుకు చెప్తున్నానంటే గూగుల్ షీట్స్ లో నా వర్షన్ లో ఈ ఫంక్షన్స్ అనేవి వర్క్ అవ్వవు. ఓకే, ఆ వర్షన్ లో ఈ ఫంక్షన్స్ అనేవి లేవు కాబట్టి నేను గూగుల్ షీట్స్ ఓపెన్ చేసుకుంటే మీరు ఏ ఫార్ములా అయినా కూడా వర్క్ అవుతుంది. ఎప్పుడు గూగుల్ షీట్స్ మనం లేటెస్ట్ వర్షన్స్ ఓపెన్ చేస్తాము. సో అందరికి ఐడియా ఉందా, గూగుల్ షీట్స్ ఐడియా ఉందా? గూగుల్ షీట్స్ అనేది ఆన్లైన్. ఓకే, తెలియదు మేడం. ఓకే, మేడం. గూగుల్ షీట్స్ ఎలా చేయాలి? గూగుల్ షీట్ వల్ల మెయిన్ యూస్ ఏంటంటే మనం ఎక్సెల్ ఫైల్ ని ఈజీగా షేర్ చేసుకోవచ్చు. అంటే ఇదే ఎక్సెల్ ఫైల్ ని మీరు అక్కడ ఆపరేట్ చేయొచ్చు, నేను ఇక్కడ కూడా ఆపరేట్ చేయొచ్చు. మీ కంప్యూటర్ లో ఎట్లా మేడం? స్టార్టింగ్ నుండి చెప్తాను. చెప్తాను. మామూలుగా ఎక్సెల్ అనుకోండి, మన ల్యాప్టాప్ లోనే ఉంటుంది, అవునా? మనం వేరే వాళ్ళకి సెండ్ చేస్తే వాళ్ళు ఏమైనా మార్చారనుకోండి, అది మళ్ళీ మీకు వస్తుందా? వాళ్ళు మార్చింది మీకు కనిపిస్తుందా? కనిపించదు. ఏమవుతుంది? ఓన్లీ వాళ్ళ దాంట్లోనే రిఫ్లెక్ట్ ఉంది. మళ్ళీ వాళ్ళు మార్చాక మళ్ళీ ఏం చేయాలి? మళ్ళీ ఆ షీట్ ని వాళ్ళు మీకు షేర్ చేస్తే మళ్ళీ మీరు డౌన్లోడ్ చేసుకుంటే మీకు కనిపిస్తుంది. కానీ ఈ గూగుల్ షీట్స్ అనేది ఏంటంటే ఆన్లైన్ ప్లాట్ఫామ్ అన్నమాట. మనం ఈ లింక్ ని కనుక షేర్ చేస్తే అది ఎవరైనా ఆపరేట్ చేసుకోవచ్చు. అంటే వాళ్ళు ఒకవేళ చేంజెస్ చేస్తే సో అది కొంచెం రిస్కీ కూడా. సో కాబట్టి కాన్ఫిడెన్షియల్స్ మ్యాటర్స్ ఎప్పుడు కూడా ఇలా షీట్స్ లో షేర్ చేయకూడదు. ఒకవేళ షేర్ చేసినా కూడా లాకింగ్ వేసి షేర్ చేయాలి. ఓకే, గూగుల్ షీట్స్ ఎట్లా అంటే నథింగ్, అది ఈజీ. ఫస్ట్ మీ మెయిల్ ఓపెన్ చేసుకోండి. అందరికి మెయిల్ ఐడీస్ ఉంటాయి కదా. జనరల్ గా మనం మెయిల్ అకౌంట్ ఓపెన్ చేసుకుంటాము. ఓపెన్ చేసుకున్నాక మీకు మెయిల్ లో పైన ఇలా 9 డాట్స్ కనిపిస్తున్నాయా? ఓకే, ఇక్కడ పైన ఈ 9 డాట్స్ మీద క్లిక్ చేస్తే మనకి ఇక్కడ కొన్ని యాప్స్ వస్తాయి. ఇక్కడ స్క్రోల్ చేయండి, ఇక్కడ చూడండి మీకు షీట్స్ అని కనిపిస్తుందా? ఎస్ మేడం. ఇది క్లిక్ చేయండి. ఇది క్లిక్ చేస్తే షీట్స్ ఓపెన్ అవుతాయి. ఇది ఇక్కడ ఏం చేస్తాము, బ్లాంక్ డాక్యుమెంట్, మనకి బ్లాంక్ కావాలంటే బ్లాంక్ డాక్యుమెంట్, ఆల్రెడీ చేసినవి కావాలంటే కింద ఉంటాయి. ఓకే, ఇప్పుడు నాకు ఇది కావాలి కాబట్టి నేను జస్ట్ దీని మీద క్లిక్ చేస్తున్నాను. ఓకే, ఇది వచ్చేసి ఏంటంటే ఆన్లైన్ అన్నమాట. ఆన్లైన్ ప్లాట్ఫామ్ లో ఇప్పుడు నేను ఇది ఎవరికైనా షేర్ చేయాలనుకోండి, ఇక్కడ క్లిక్ చేసి నాకు ఇక్కడ లింక్ వస్తుంది, కాపీ లింక్ అని. ఓకే, ఈ లింక్ ని నేను సెలెక్ట్ చేసుకుని ఇక్కడ లింక్ ని కాపీ చేసేసి అప్పుడు ఆ లింక్ ని మనం షేర్ చేయొచ్చు. ఓకే, లేదు నేను ఇక్కడ క్లిక్ చేస్తే ఇలా క్లిక్ చేస్తే నాకు ఇలా కూడా వస్తుంది. ఓకే, ఇప్పుడు అది సేవ్ చేయమని అడుగుతోంది, నేను సేవ్ చేయట్లేదు. ఓకే, ఇలా అడుగుతుంది. ఒకవేళ ఇక్కడ కూడా యూఆర్ఎల్ లింక్ సెండ్ చేయాలా మేడం? అంతే, యూఆర్ఎల్ లింక్ ని సెండ్ చేయాలి. ఇక్కడ ఏం అడుగుతున్నాం, జనరల్ యాక్సెస్ ఏంటి, రిస్ట్రిక్టెడ్. ఇక్కడ రిస్ట్రిక్టెడ్ నుంచి మనం ఏం చేయాలి, ఎనీ వన్ విత్ లింక్ కెన్ ఓపెన్. ఇక్కడ ఎనీ వన్ విత్ లింక్ పెడితేనే వాళ్ళు ఓపెన్ చేయగలరు. ఆ తర్వాత వాళ్ళు వ్యూయరా అంటే నేను ఈ లింక్ పెట్టాను బట్ ఓన్లీ వాళ్ళు చూడాలా, ఎడిట్ చేయాలా, ఆ ఆప్షన్ కూడా మనమే ఇవ్వాలి. బికాస్ యు ఆర్ ద ఓనర్ ఆఫ్ ద గూగుల్ షీట్. ఇప్పుడు నేను వ్యూలో పెట్టేసి ఈ లింక్ షేర్ చేశాను అనుకోండి, అప్పుడు వాళ్ళు ఏం చేయగలరు, ఓన్లీ చూడగలరు. ఓకే, అలా కాకుండా దీన్ని ఎడిటింగ్ కమెంటరా లేకపోతే ఎడిటరా, సో ఇలా ఈ ఆప్షన్స్ పెట్టి ఎడిటర్ ఆప్షన్స్ ఇస్తే అప్పుడు ఎడిటర్ ఆప్షన్ ఇస్తే ఏం చేయొచ్చు, వాళ్ళు ఎడిట్ చేయొచ్చు.
ఓకే, ఇలా మనం ఈ ఆప్షన్స్ ని సెట్ చేసి అప్పుడు లింక్ ని కాపీ చేసి ఇవ్వాలి. మనం ఇక్కడ మెయిల్ ని యాక్సెస్ అంటే ఇలా యాడ్ చేయొచ్చు కూడా, మనం ఇక్కడ పీపుల్ ని కూడా యాడ్ చేసి వాళ్ళని ఇన్వైట్ చేసి పంపించవచ్చు అలాగా. ఓకే, సో ఇప్పుడు నేను దీని గురించి ఎక్కువ డిస్కస్ చేయను, సో ఇలా షేర్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఏంటంటే ఓకే, నాకు ఇక్కడ ఏమైంది, నాకు ఇక్కడ నా టెక్స్ట్ అనేది 2 కాలమ్స్ లో ఉంది, రైట్? ఓకే, నా టెక్స్ట్ అనేది 2 కాలమ్స్ లో ఉంది. ఆ 2 కాలమ్స్ లో ఉన్నది నాకు సింగిల్ కాలమ్ లోకి కావాలి. సో అప్పుడు ఏం చేస్తాం మనం, జనరల్ మామూలుగా అయితే ఈజియెస్ట్ వేస్ మ్యూట్ లో ఉన్నారు, మ్యూట్ లో. మీ మైటీ ప్లేయర్ ఏంటండి మీ పేరు? సౌజన్య అండి, మా ఓకే బాబుది ఓకే, నాట్ ఎ సిస్టమే ప్రాబ్లం. వద్దామని ఓకే ఓకే చెప్పండి సౌజన్య గారు. ఏంటిది ఏమన్నారు ఇందాక, మ్యూట్ లో ఉన్నారు డ్రాగ్ చేయడం కదా, కింద నుండి డ్రాగ్ చేసి మనం నేను అనేది సెకండ్ ఇక్కడ షీట్ నాకు 2 డిఫరెంట్ టెక్స్ట్ ఉన్నాయి అవునా, నాకు డేటా అనేది 2 డిఫరెంట్ కాలమ్స్ లో ఉంది. నాకు ఈ 2 డిఫరెంట్ కాలమ్స్ లో ఉన్న డేటా సేమ్ కాలం లో కావాలి. సో మామూలుగా నాకు తెలిసినందుకు అందరికీ తెలిసిందంటే ఏం చేస్తాము, ఈ కింద దాన్ని ఏం చేస్తాం, జస్ట్ దీన్ని కాపీ చేసేసి దాన్ని ఇక్కడ పేస్ట్ చేసేస్తాం, అంతేనా? ఓకే, సో ఇది కింద పేస్ట్ చేసేస్తాను నేను. సో అప్పుడు ఇది సింగిల్ కాలంకి వచ్చేసింది. ఓకే, కానీ నాకు ఇక్కడ ఎట్లా, అలా కాదు. నాకు ఏం కావాలి, ఈ రాహుల్ షా ఈ ఫస్ట్ లైన్ 1 తర్వాత ఇది 2 అవ్వాలి, ఇది 3, ఇది 4, ఇది 5, ఇది 6, ఇది 7, ఇది 8 ఆల్టర్నేట్. అంటే నాకు ఫస్ట్ రో అయిపోయాక సెకండ్ రోకి రావాలి, సెకండ్ రో అయిపోయాక థర్డ్ రోకి రావాలి. సో అట్లా రావాలి నాకు నేమ్స్. అప్పుడు ఏం చేయాలి మనం, ఓకే, దానికి ఉన్న ఫార్ములా ఏంటంటే 2 కాల్. ఓకే, TO2 COL కాల్. సో నేను ఇది కనుక నేను నా షీట్ లో చేస్తే రాదు, చూడండి, ఫార్ములా ఇస్ ఈక్వల్ టు 2 కాల్. ఓకే, చూడండి, నాకు ఇక్కడ ఫార్ములా కనుక మీకు ఇక్కడ కింద డిస్ప్లే అవ్వలేదు అంటే అది మీ దాంట్లో లేదని అర్థం. నాకు TO2 మీద ఏం ఫార్ములాస్ ఉన్నాయి, ఓన్లీ టుడే మాత్రమే ఉంది. ఓకే, మీకు కింద ఫార్ములాస్ ఇలా డిస్ప్లే అవ్వలేదు అంటే మన దాంట్లో ఆ ఫార్ములా ఇక్కడ చూడండి వచ్చిందా, నాకు ఏమైనా సింటాక్స్ వచ్చిందా, ఫార్ములా వచ్చిందా, రాలా అంటే నాకు ఈ ఫార్ములా అనేది ఈ వర్షన్ లో వర్క్ చేయట్లేదు. ఓకే, నేను అందుకనే గూగుల్ షీట్ ఓపెన్ చేశాను మీకు. ఓకే, నాకు ఇక్కడ కనిపించిందా? ఓకే, నేను ఫార్ములా టైప్ చేయగానే ఆ ఫార్ములాకి సంబంధించిన డేటా నాకు కింద వస్తుంది. సో ఇక్కడ 2 కాల్ అనేది ఏంటి, ట్రాన్స్ఫార్మ్స్ రేంజ్ ఇంటూ ఏ సింగిల్ కాలం. ఓకే, బ్రాకెట్ ఓపెన్ చేస్తాము. ఇక్కడ ఏం అడుగుతుంది, ఎరే ఆర్ రేంజ్. సో నాకు ఏం కావాలి, ఇదంతా కావాలి కాబట్టి ఇదంతా సెలెక్ట్ చేస్తాను, కామా. ఇక్కడ నాకు ఏంటి, ఇగ్నోర్ అంటే ఏంటి, ఇక్కడ మీకు ఇక్కడ చూడండి, ఇక్కడ ఇది ఉంది కదా, మనం ఇది కనుక డౌన్ చేస్తే ఇక్కడ చెప్తుంది అది మనం ఏమేం చేయాలి అనేది. ఓకే, ఇక్కడ ఇగ్నోర్ వాల్యూ అంటే ఏంటి, చూడండి ఇక్కడ ఏమొచ్చింది, ఇగ్నోర్ లో టు కంట్రోల్ ద ఇగ్నోర్ బ్లాంక్స్ అండ్ ఎర్రర్స్. సో బ్లాంక్ వాల్యూస్ కానీ ఎర్రర్స్ కానీ ఉండాలి అంటే జస్ట్ డిఫాల్ట్ గా 0 రాయాలి. 0 ఈస్ ద టు కీప్ ఆల్ ద వాల్యూస్. 0 రాస్తే అన్ని వాల్యూస్ వస్తాయి. అలా కాకుండా 1 రాస్తే బ్లాంక్ సెల్స్ మధ్యన ఎప్పుడైనా ఇక్కడ బ్లాంక్ సెల్ పెట్టాను అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, అది ఇగ్నోర్ చేస్తుంది, బ్లాంక్ సెల్ ని ఇగ్నోర్ చేసేసి నెక్స్ట్ సెల్ ని తీసుకొస్తుంది. అలానే సెకండ్ వన్ వచ్చేసి టు ఇగ్నోర్, థర్డ్ వన్ వచ్చేసి టు ఇగ్నోర్ బ్లాంక్ సెల్స్ అండ్ ఎర్రర్స్. అలా కాకుండా ఎర్రర్స్ అండ్ బ్లాంక్ సెల్స్ ఏమైనా ఉన్నా కూడా ఇగ్నోర్ చేయాలి అంటే ఇది. సో యాజ్ ఆఫ్ మనం జనరల్ గా ఇప్పుడు మనం 0 పెట్టుకుందాం ఇక్కడ. ఓకే, సో 0 కామా, ఆ తర్వాత స్కాన్ బై కాలమా స్కాన్ బై రోనా. అంటే నాకు ఇలా కాలం వైజ్ లో అంటే ఇదంతా వచ్చాక ఇలా రావాలా, లేదు ఇలా 1 బై రో వైజ్ గా కావాలి. ఇప్పుడు నాకు ఇలా అంటే ఎలా, రో వైజ్ గానేనా, 1 ఆఫ్టర్ ద అదర్, అవునా? సో ఇలా రో వైజ్ గా అంటే ఇక్కడ మీకు అర్థమవుతుంది, ఎరే కాలం. సో ట్రూ స్కాన్స్ ద ఎరే బై కాలం అండ్ ఫాల్స్ డిఫాల్ట్ స్కాన్స్ బై ద రో. ఓకే, సో ఇక్కడ నేను ఏం చేస్తాను, ఇక్కడ ఏం రాస్తాను, ఫాల్స్ అని రాస్తాను. ఎక్కడ కావాలి, రోగా కావాలి కాబట్టి ఫాల్స్. మనకి ఫార్ములాలో వాళ్ళే సింటాక్స్ అంతా కూడా హెల్ప్ చేస్తారు. ఎంటర్ చూడండి, వచ్చేసిందా, వచ్చిందా? నేను దీన్ని అలైన్మెంట్ చేసుకోవాలంటే వచ్చిందా లేదా? ఓకే, నాకు అంత లైన్ గా వచ్చిందా? నాకు ఇక్కడ ఇవి మేబీ డిస్ప్లే అలా ఉన్నాయి కాబట్టి అలా వచ్చుండొచ్చు. ఓకే, సో ఇలా నాకు ఏం చేస్తుంది, అది నాకు ఆటోమేటిక్ గా 1 బై 1 డిస్ప్లే చేస్తుంది. ఓకే, ఇది 2 కాల్ అనే ఫంక్షన్. ఇంకొకటి నెక్స్ట్ వన్, ఇక్కడ నాకు ఏమున్నాయంటే కొన్ని ప్రొడక్ట్స్ ఉన్నాయి. ఓకే, సో ఇవి ప్రొడక్ట్స్ అండ్ ఇది వచ్చేసి స్టాక్.
స్టాక్ లో ఎన్ని ఉన్నాయి అనేది ఇది. ఓకే, సో ఇక్కడ నాకు ఏం కావాలి, నేను ఇక్కడ ఏం కావాలి, నాకు స్టాక్ లో ఏ ప్రొడక్ట్స్ ఉన్నాయి, అవుట్ ఆఫ్ స్టాక్స్ లో ఏ ప్రొడక్ట్స్ ఉన్నాయి అనే రేంజ్ కావాలి నాకు. ఓకే, స్టాక్ లో ఏమున్నాయి, అవుట్ ఆఫ్ స్టాక్ లో ఏమున్నాయి. సో ఎవరికైనా ఐడియా ఉందా ఇది? ఇది కూడా నాకు ఆ దాంట్లో వర్క్ చేయదు కాబట్టి నేను దీంట్లో పెడుతున్నాను అనమాట. ఓకే, సో దీనికి వచ్చేసి ఏంటంటే మనం ఫిల్టర్ ఫార్ములాని యూజ్ చేయాలి. మనం జనరల్ గా ఫిల్టర్స్ యూజ్ చేస్తాం, తెలుసా అందరికి? ఓకే, అలానే మనకి ఫిల్టర్ ఫార్ములా కూడా ఉంటుంది. ఓకే, సో ఇక్కడ నేను ఏం చేస్తాను, ఫిల్టర్ అని రాస్తాను. నా ప్రొడక్ట్స్ ఫస్ట్ రేంజ్ వచ్చేసి నా ప్రొడక్ట్స్ రేంజ్ సెలెక్ట్ చేసుకుంటాను. ఓకే, కామా ఇక్కడ నెక్స్ట్ నా రేంజ్ ఏంటి, కండిషన్ రేంజ్ ఏంటి, నాకు దీంట్లో ఉన్నది కండిషన్ వచ్చేసి ఏంటి, నాకు ఇది దీంట్లో ఉన్నది ఎలా ఉండాలి, గ్రేటర్ దాన్ 0 ఉంటే ఇన్ స్టాక్, అంతేనా? నా వాల్యూ 0 కాకుండా ఉంటే ఇన్ స్టాక్, 0 అయితే అవుట్ ఆఫ్ స్టాక్, అంతేనా? సో కాబట్టి ఇక్కడ నా కండిషన్ ఏం చేస్తాను, గ్రేటర్ దాన్ 0 రాస్తాను, క్లోజ్ చేస్తాను, ఎంటర్ అంటాను. ఇక్కడ నేను ఏదో తప్పు చేసినట్టున్నాను, ఒక్క నిమిషం. ఫీల్డ్స్ I7, ఓకే, ఇది ఎక్స్ట్రా టైప్ చేశానా? ఓకే, వచ్చిందా? చూడండి, ఇప్పుడు నాకు ఇన్ స్టాక్ లో ఉన్నవన్నీ వచ్చేసినాయి, నేమ్స్ వచ్చినాయి, ప్రొడక్ట్ నేమ్ వచ్చిందా, నేను జస్ట్ ప్రొడక్ట్ నేమ్ రాయకుండా A1 A2 రాసేసాను, నేను జస్ట్ ప్రొడక్ట్స్ తీసుకోలేదు నేను. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు ఎక్కడన్నా నేను ఇక్కడ మేబీ ఏం రాస్తున్నాను, సోప్ అని రాస్తున్నాను. చూడండి, సోప్ అని మారిందా? ఓకే, ఓకే, ఇప్పుడు అవుట్ ఆఫ్ స్టాక్ అనుకోండి, ఏం చేస్తాను, సేమ్ ఫార్ములా ఏం రాస్తాము, ఇస్ ఈక్వల్ టు ఫిల్టర్ బ్రాకెట్ ఓపెన్, నా రేంజ్ వచ్చేసి ఏంటి, రేంజ్ వచ్చేసి నాకు ఇక్కడ ఏం డిస్ప్లే అవ్వాలి, నాకు రేంజ్ వచ్చేసి నా ప్రొడక్ట్స్ డిస్ప్లే అవ్వాలి కాబట్టి నేను ప్రొడక్ట్ నేమ్ ని తీసుకుంటాను. కామా నా కండిషన్ వచ్చి ఏం కావాలి, ఈ వాల్యూ అనేది ఏముండాలి, ఈక్వల్ టు 0 ఉండాలి. ఈక్వల్ టు 0 ఉంటే అదేమవుతుంది, అవుట్ ఆఫ్ స్టాక్. చూడండి, పేరు మారుస్తున్నా నేను ఇక్కడ, మారుతున్నాయా, నేను ఇక్కడ ఆటోమేటిక్ ఇది ఫంక్షన్ ఎర్రర్ కాబట్టి నేను ఆటోమేటిక్ ఇక్కడ చేంజ్ చేస్తే ఇక్కడ కూడా చేంజ్ అయిపోతాయి. ఓకే, సో ఇలా ఇన్ స్టాక్ అవుట్ ఆఫ్ స్టాక్ అనేవి ఎప్పుడైనా మనకి కావాలి అనుకుంటే మనం ఇలా, మేబీ మీరు అనుకోవచ్చు పాస్ ఫెయిల్, ఎప్పుడైనా పాస్ అండ్ ఫెయిల్ మార్క్స్ కావాలనుకోండి, ఎంతమంది స్టూడెంట్స్ పాస్ అయ్యారు, ఎంతమంది స్టూడెంట్స్ ఫెయిల్ అయ్యారు, ఆ లిస్ట్ కావాలి మీకు. ఓకే, లేదు ఏ గ్రేడ్ లో ఎంతమంది ఉన్నారు, బి గ్రేడ్ లో ఎంతమంది ఉన్నారు, సి గ్రేడ్ లో ఎంతమంది ఉన్నారు, డి గ్రేడ్ లో ఎంతమంది ఉన్నారు. ఓకే, సో అప్పుడు మనం ఇలా యూజ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంకొక ఎగ్జాంపుల్ చూపించిన. ఓకే, సో మనం ఏదైనా నేమ్స్ రాద్దాము. నేను ఊరికే చిన్న చిన్న నేమ్స్ రాస్తున్నాను. ఓకే, నేను కొన్ని నేమ్స్ రాశాను, వీళ్ళకి కొన్ని మార్క్స్ వేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ అవుట్ ఆఫ్ 50 వేస్తున్నాను, 50. నేను ఫార్ములా ఏం యూజ్ చేయట్లేదు ఇప్పుడు. 35, 9, 12, 18, 33 అండ్ 15. ఓకే, ఇప్పుడు నాకు ఇక్కడ ఏం కావాలి, ఫర్ ఎగ్జాంపుల్ నాకు పాస్ అండ్ ఫెయిల్, ఎంతమంది పాస్ అయ్యారు, అట్లానే నాకు ఇక్కడ ఎంతమంది ఫెయిల్ అయ్యారు. ఓకే, నాకు ఈ కండిషన్స్ కావాలి. సో నేను జస్ట్ బోర్డర్స్ ఊరికే అప్లై చేస్తున్నాను, మేక్ ఇట్ అట్రాక్టివ్. ఓకే, సో ఇప్పుడు నాకు ఇక్కడ కావాలి, ఇక్కడ ఏం రాస్తాను నేను, ఇస్ ఈక్వల్ టు ఫిల్టర్ ఆప్షన్ రాస్తాను. మనకి ఎప్పుడైనా కండిషన్ ఉండి దానికి తగ్గ నేమ్స్ డిస్ప్లే అవ్వాలి అంటే మనం ఈ ఫిల్టర్ ఆప్షన్ అనేది యూజ్ చేసుకుంటాము. సో ఇక్కడ నా రేంజ్ వచ్చేసి ఏంటి, దీన్ని డౌన్ చేద్దాము. ఇది నా రేంజ్, రైట్? నాకు ఎక్కడైతే నేమ్స్ కావాలో నా నేమ్స్ అనేది నా రేంజ్, కామా కండిషన్ వచ్చేసి మేడం కలర్ బాగా కనిపించట్లేదు, పింక్ ఏంటంటే తీసేయరా మేడం, బ్లాక్ పెట్టారా? ఓ బ్లాక్ లోనే ఉంది. ఇన్సైడ్ ద బ్రాకెట్ అర్థం కాలేదు. మీరు బ్రాకెట్ లో వేసింది అంటున్నాను మేడం.
అది వాళ్ళు ఆల్రెడీ డిఫాల్ట్ గా ఇచ్చింది, అది నేనేం కలర్ నేనేం చేంజ్ చేయలేను అది. ఓకే ఓకే ఓకే, సో ఇక్కడ ఏం చేయట్లా, జస్ట్ అది ఏం తీసుకున్నదంటే పాత తీసుకుంటుంది అంతే. ఇప్పుడు నేను రాసిన ఫిల్టర్ ఆప్షనే. ఓకే, రేంజ్ అనేది ఏంటి, ఎప్పుడు రేంజ్ అనేది నాకు ఏదైతే డిస్ప్లే అవ్వాలో అది నా రేంజ్. ఓకే, నేను నా రేంజ్ ని సెలెక్ట్ చేసుకున్నాను, జస్ట్ డ్రాగ్ చేసే ఇదంతా కూడా. సో అది ఆటోమేటిక్ గా అదే నా రేంజ్ తీసుకుంటుంది, అంటే సెల్ వాల్యూ తీసుకుంటుంది. ఓకే, P10 నుంచి P16 వరకు అని తీసుకుంది. కామా నా కండిషన్ వచ్చి ఏంటి, ఈ పార్ట్. ఓకే, నా మార్క్స్ ఇప్పుడు పాస్ అంటే ఎట్లాగా, అవుట్ ఆఫ్ 50 పాస్ మార్క్ ఏంటి, అవుట్ ఆఫ్ 50 పాస్ మార్క్ మేబీ 18 మార్క్స్, 18 వస్తే పాస్. ఓకే, సో కాబట్టి ఇక్కడ నేను ఏం చేస్తాను, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 18 రావాలి, అంతేనా. గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 18 కూడా కావాలి కాబట్టి ఈక్వల్ టు రాశాను. నాకు 18 వద్దు అంటే గ్రేటర్ దాన్ రాస్తాను. ఈ కండిషన్స్ అనేవి మనం లాజికల్ గా థింక్ చేసి రాయాల్సిందే. ఓకే, సో అది మనం అలా రాస్తేనే ఎక్సెల్ ఇస్తుంది. సో నా కండిషన్ వచ్చేసి ఏంటి, పాస్ అవ్వాలి అంటే 18 ఆర్ మోర్ దెన్ 18, గ్రేటర్ దాన్ 18 వస్తేనే అది పాస్. సో అది గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు కండిషన్ రాశాను, క్లోజ్ చేశాను, ఎంటర్ అన్నాను. చూడండి ఇప్పుడు నాకు మార్క్స్ వచ్చినాయా. ఓకే, అలానే ఫెయిల్ కి కావాలి అంటే ఏం చేస్తాము, ఇస్ ఈక్వల్ టు ఫిల్టర్ అని రాస్తాము. సేమ్ మళ్ళా నా రేంజ్ కామా, ఇక్కడ నా కండిషన్ ఏంటి, ఇది లెస్ దాన్ 18, ఎంటర్. చూడండి ఇప్పుడు పాస్ వాళ్ళు ఫెయిల్ వాళ్ళు సెగ్రిగేట్ అయ్యారా. చూడండి దియాకి ఎన్ని మార్క్స్ వచ్చినాయి, 9, ఆర్యాకి ఎన్ని వచ్చినాయి, 12, అండ్ అలానే రోజాకి ఎన్ని వచ్చినాయి, 15. సో వీళ్ళందరూ ఫెయిల్ అయినా. ఓకే, అలా ఇప్పుడు ఇలా మనం ఎప్పుడైనా లార్జ్ డేటా ఉండి ఆ డేటాలోంచి మనకి డేటా అనేది సెగ్రిగేట్ అవ్వాలి అంటే మనం ఇలా ఫిల్టర్ ఆప్షన్ ని యూజ్ చేసుకోవచ్చు. క్లియర్. ఓకే ఓకే, అండ్ ఇంకొకటి ఏంటంటే ఎప్పుడైనా సరే మనం ఎక్కడైనా సరే ఇలా లిస్ట్ తయారు చేసుకున్నప్పుడు మనకి చార్ట్ బాక్స్, చార్ట్ కావాలి అంటే, చార్ట్ అంటే మనం ఎప్పుడైనా చార్ట్ వేలో డిస్ప్లే చేస్తాం కదా. ఓకే, చార్ట్ ఫామ్ లో డిస్ప్లే చేస్తాం కదా, అలా నాకు చార్ట్ ఫామ్ లో కావాలి అంటే షార్ట్ కట్ వచ్చేసి కంట్రోల్ F1. ఓకే, నాకు ఇక్కడ షీట్స్ అన్నిట్లో డిలీట్ చేసేసినట్టున్నాను, లేదా పాత షీట్. ఓకే, ఇది బుక్ 1. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే తీసుకోండి. నేను దీన్ని ఓకే, ఇంకొకటి ఏంటంటే ఇది నేను చెప్పాను ఆల్రెడీ మీకు, ఫార్మాట్ సెల్స్ గురించి చెప్పాను కదా, ఫార్మాట్ ఆప్షన్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇదంతా డిలీట్ చేయాలి అనుకోండి, నేను డిలీట్ చేశాను, బట్ స్టిల్ నాకు ఏముంది, ఇదంతా లైనింగ్స్ అంతా ఫార్మాట్స్ అంతా ఉన్నాయా. ఇది కూడా పోవాలి అంటే నేను ఏం చేయాలి, ఏం చేస్తారు, ఈ కొంచెం సెలెక్ట్ చేసుకుని మళ్ళీ ఫిల్ కలర్, లేకపోతే ఇదంతా సెలెక్ట్ చేసుకుని ఫిల్ కలర్స్ లోకి వెళ్తారా, ఫిల్ కలర్ లోకి వెళ్ళి నో ఫిల్ అందామా. ఓకే, మళ్ళా నో ఫిల్ అంటే పోతుంది, నో ఫిల్ అనాలి, మళ్ళా బోర్డర్స్కి వెళ్ళి మళ్ళా నో బోర్డర్ అంటే అన్ని పోతాయి. ఓకే, సో ఇలా మల్టిపుల్ టైమ్స్ చేసుకోకుండా నేను మొన్న ఏం చెప్పాను, ఇక్కడ క్లియర్ కి వెళ్ళి క్లియర్ ఫార్మాట్స్ అంటే చాలు, నాకు ఆటోమేటిక్ గా మొత్తం ఒకటేసారి పోతాయి. ఓకే, క్లియర్ కి వెళ్ళి క్లియర్ ఫార్మాట్స్. సో ఎప్పుడైనా ఫార్మాట్స్ ని నీట్ గా క్లియర్ చేయాలి అంటే అది యూజ్ చేసుకుంటాం. ఓకే, ఇక్కడ నేను చెప్పిన షార్ట్ కట్ ఇంకొకటి ఏంటి, కంట్రోల్, నాట్ కంట్రోల్ సారీ, ఆల్ట్ ప్లస్ F1. F1 అంటే ఫంక్షన్ కి F1. సో ఫంక్షన్ యూజ్ చేయగలిగే డైరెక్ట్ ఆల్ట్ F1 క్లిక్ చేస్తే చాలు. సో క్లిక్ చేస్తే నాకు ఏమొస్తుంది, చార్ట్ ఫామ్ అవుతుంది. అంటే మనం ఇదంతా సెలెక్ట్ చేసుకుని మళ్ళా ఇన్సర్ట్ కి వెళ్ళి ఇక్కడ ఇన్సర్ట్ లో చార్ట్స్ కి వెళ్ళి ఇదంతా క్లిక్ చేయకుండా నాకు డిఫాల్ట్ గా చార్ట్ అనేది జస్ట్ ఆల్ట్ F1 అంటే నాకు డిఫాల్ట్ గా చార్ట్ అనేది ఫామ్ అయిపోతుంది. అయిందా, ఆల్ట్ F1 వచ్చిందా, చార్ట్ వచ్చిందా, నేను ఏం చేయాలి అవన్నీ చేయకుండా ఇది డైరెక్ట్ షార్ట్ కట్. నాకు గుర్తులేదు అంటే మనం డైరెక్ట్ గా మళ్ళీ ఇన్సర్ట్ కి వెళ్ళి ఇవన్నీ చేసుకోవాలి, ఇక్కడికి వెళ్ళి సెలెక్ట్ చేసుకుంటే నాకు చార్ట్ అనేది ఫామ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఇది అవుతాయి. ఇప్పుడు చూడండి ఇక్కడ నాకు ఏమైంది, ఓకే ఇక్కడ నాకు కొంత డేటా ఉంది, ఇక్కడ కొంత డేటా ఉంది, అవునా. నాకు ఇప్పుడు ఏముంది, నాకు ఒకటే షీట్ లో డిఫరెంట్ డేటా వచ్చింది, అవునా. ఫర్ ఎగ్జాంపుల్ నేను దీన్ని ఏం చేసేది, అంత ఫంక్షన్ లో ఉందా లేదు. ఓకే ఓకే, ఇప్పుడు నాకు ఏం కావాలి, ఈ 3 సైమల్టేనియస్ గా ఉన్నాయి, అవునా.
ఓకే, ఇప్పుడు నాకు ఏం కావాలి, యూ థింక్ ఇట్ యాజ్ అ డిఫరెంట్ డేటా. నాకు దీంట్లో ఈ వీటిల్లో కొన్ని సెల్స్ నాకు వద్దు, నేను డిలీట్ చేసేయాలనుకోండి, అప్పుడు ఏం చేస్తాను నేను? నాకు ఇవి వద్దు అనుకోండి, నేను డిలీట్ చేయాలి, అప్పుడు ఏం చేయాలి నేను? ఒకవేళ నాకు ఇవన్నీ రైట్ వద్దు క్లిక్ అంటే ఇక్కడ కొడితే డిలీట్ అని వస్తుంది కదా మేడం. ఇక్కడ డిలీట్ చేసేసాను అంతేనా, ఇలా డిలీట్ చేశాను. కానీ ఇక్కడ నాకు ఇక్కడ ఏమైంది ఆ నెంబర్లు కూడా పోవాలా మేడం? 11, 12, అంటే ఇక్కడ 13 నాకు నుంచి. బ్లాంక్ గా ఉండిపోయింది, అవునా? నా డేటా అనేది బ్లాంక్ గా ఉండిపోయింది. అలా కాదు, ఇప్పుడు నాకు ఇక్కడ ఏం కావాలి, నాకు ఇదంతా వద్దు కాబట్టి నేను ఏం చేస్తాను, ఇలా సెలెక్ట్ చేసి నేను డిలీట్ చేసేసాను అనుకోండి, డిలీట్ అనేసాను. నేను ఇప్పుడు దేంట్లో నార్మల్ బుక్ లోనే ఉన్నా కదా. ఇప్పుడు ఇక్కడ ఏమవుతోంది, దాని రిలేటెడ్ గా ఏ డేటా అయితే ఉందో ఆ డేటా అంతా కూడా పోయిందా, అవునా? అలా కాకుండా ఇక్కడ నాకు ఏం కావాలి, నాకు ఈ సైడ్ డేటా అంతా ఉండాలి, ఇక్కడ ఉన్న డేటా పోవాలి, అండ్ అలానే నాకు మధ్యలో స్పేసింగ్ కూడా రాకూడదు. ఓకే, సో మామూలుగా అంటే ఏం చేసేయచ్చు అంటే, మీకు మనకి జనరల్ గా లేకపోతే ఇక్కడ ఏం చేస్తాను, దీన్ని డిలీట్ చేసేసి మళ్ళీ దీన్ని కాపీ చేసి పైకి తీసుకొచ్చి పేస్ట్ చేసుకుంటాం. ఓకే, అలా కాకుండా ఏం చేయొచ్చు అంటే, మనకి ఏ డేటా అయితే పోవాలో ఆ డేటాని ఫస్ట్ సెలెక్ట్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇక్కడ ఈ డేటా అంతా వద్దు ఈ మధ్యలో. ఓకే, సో నాకు ఈ డేటా అంతా ఎక్సెస్ డేటా, అంటే నేను డిఫాల్ట్ లైక్ నాకు ఎక్సెస్ డేటా ఇది. సో ఇక్కడ నేను ఏం చేశాను, ఈ పార్ట్ లో ఇది ఎక్సెస్ డేటా కాబట్టి ఈ డేటా నేను సెలెక్ట్ చేసుకున్నాను. ఓకే, సెలెక్ట్ చేసుకుని, అర్థమవుతుందా పద్మావతి గారు? ఎస్ మ్యామ్. ఓకే, సో సెలెక్ట్ చేసుకుని ఏం చేయాలి అంటే కంట్రోల్ షిఫ్ట్. ఓకే, ఏం చేయాలి, కంట్రోల్ అండ్ షిఫ్ట్. సో కంట్రోల్ పట్టుకోండి, షిఫ్ట్ పట్టుకోండి, పట్టుకొని ఇక్కడ మనకి చిన్న కాలం వచ్చింది చూసారా, ఇలాగా మీకు డబల్ లైన్ కనిపిస్తుంది. ఇక్కడ నేను కంట్రోల్ షిఫ్ట్ పట్టుకుంటే నేను ఈ కార్నర్ దగ్గర, కార్నర్ లో ఒక డాట్ వస్తుంది మనకి, ఎప్పుడు మనం డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తాం చూసారా ఆ ప్లేస్. ఓకే, ఆ ప్లేస్ దగ్గర నేను పెట్టంగానే మీకు ఇలా ఒకటి కనిపిస్తుందా డబల్ లైన్, ఈ కింద పెట్టుకుని దీన్ని ఇలా పైకి తీసుకెళ్ళండి, మీకు గ్రీన్ కలర్ వస్తుందా? ఓకే, నాకు ఇక్కడ వరకు వద్దు, సో ఇక్కడ వరకు చూడండి. ఇప్పుడు మిగతా డేటా ఉంటే ఆ డేటా పోయిందా? ఎస్ మ్యామ్. ఓకే, ఏం చేసాం మనం, నాకు ఏ డేటా కావాలో ఫస్ట్ నేను ఆ డేటాని సెలెక్ట్ చేసుకుంటాను. సెలెక్ట్ చేసుకున్నాక ఏ కీస్ ని హోల్డ్ చేయాలి, కంట్రోల్ షిఫ్ట్. కంట్రోల్ షిఫ్ట్ రెండింటిని హోల్డ్ చేసి నేను ఈ జస్ట్ ఇక్కడ లాస్ట్ కార్నర్ కి వస్తే నాకు ఇలా ఈక్వల్ టు సైన్ వస్తుంది. ఈక్వల్ టు సైన్ ని తీసుకెళ్ళి నేను ఇలా కింద నుంచి పైకి తీసుకెళ్ళాలి. అలా మీకు గ్రీన్ కలర్ లోనే కనిపిస్తుంది. ఓకే, దెన్ లీవ్ ఇట్. అక్కడ వరకు సెలెక్ట్ చేసుకున్నాక కంట్రోల్ షిఫ్ట్ ని అన్నిటిని ఒకటేసారి వదిలేసేయండి. వదిలేస్తే నా డేటా అనేది పోతుంది. సో బట్ నాకు మిగతా డేటా అనేది డిస్టర్బ్ అయిందా, అవ్వలేదు. ఓకే, సో దిస్ ఇస్ ద అనదర్ షార్ట్ కట్. సో ఆల్మోస్ట్ ఆల్ నేను చెప్పాలనుకున్నవి ఇవే. అండ్ లాస్ట్ ఇంకొక షార్ట్ కట్ ఉంది, అదొక్కటి చెప్పేసేస్తాము, క్లోజ్ చేసుకుందాం. కంటిన్యూ చేయనా? ఓకే, ఎస్ సో మ్యామ్. ఇంకొక షార్ట్ కట్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఇవే నేమ్స్ అనుకోండి, ఇవి నా స్టూడెంట్ నేమ్స్. ఓకే, ఇవి నా స్టూడెంట్ యొక్క నేమ్స్. సో ఇప్పుడు నేను ఏం చేయాలి, ఈ నేమ్స్ ని నేను ఎప్పుడైనా మార్క్స్ ఎంటర్ చేయాలి అంటే త్రూ అవుట్ ద ఇయర్ ఇవే నేమ్స్ ఎంటర్ చేస్తానా నేను? ఫర్ అటెండెన్స్ కావచ్చు, మార్క్స్ కావచ్చు, ఎక్సెట్రా ఎక్సెట్రా ఎక్సెట్రా, దేనికి కావాలన్నా కూడా నేను ఇదే ఆర్డర్ ని ఇదే వేలో ఫాలో అవుతానా? నేను ఎంటర్ చేయాలి కదా. సో నేను ప్రతిసారి ప్రతి షీట్ లో ఎంటర్ చేయాలి అనుకోండి, మనం ఏం చేస్తాము, ఫస్ట్ వన్ వచ్చేసి ఏం అదే చేస్తాము, ముందు ఫస్ట్ షీట్స్ ని సెలెక్ట్ చేసుకోమని చెప్పారు కదా మేడం, అట్లా చెయ్యొచ్చా ఇది? అలా చేయొచ్చు. ఇప్పుడు నాకు అది ఏం చెప్పాను, ఇప్పుడు ప్రెసెంట్ షీట్ కాబట్టి ప్రెసెంట్, అట్లా కాకుండా ఇప్పుడు నాకు UT1 కి చేసేసాను, అయిపోయింది. మళ్ళీ నాకు టర్మ్ 1 కి కావాలి, మళ్ళా అసెస్మెంట్ 2 కి కావాలి, మళ్ళీ FA2 కి కావాలి, మధ్యలో నాకు అటెండెన్స్ కి కావాలి. అలా సేమ్ టైం కాదు, డిఫరెంట్ టైమింగ్స్ లో కావాలి నాకు. ఓకే, నేను డిఫరెంట్ వేస్, అంటే నేను ఇందాక చెప్పింది ఏంటి, సేమ్ షీట్ సెలెక్ట్ చేసుకోమన్నప్పుడు నాకు సేమ్ ఫార్మాట్. ఇప్పుడు నాకు ఎట్లా కావాలి, అటెండెన్స్ కి ఒకటి కావాలి, కోస్కోలాస్టిక్ ఒకటి కావాలి, మార్క్స్ కి ఒకటి కావాలి, ఎక్సెట్రా ఎక్సెట్రా ఎక్సెట్రా, ఇంకా నాకు అట్లా డిఫరెంట్ ఫార్మాట్స్ కి కావాలి. ఓకే, సో అప్పుడు ఏం చేస్తాం, మామూలుగా అయితే మనం ఏం చేస్తాము, ఫస్ట్ టైం ఎలా అయినా సరే ఫస్ట్ టైం మాన్యువల్ గానే ఎంటర్ చేసుకోవాలి, అవునా? సెకండ్ టైం నుంచి ఏం చేస్తాము, మనం ఫస్ట్ టైం ఎక్కడైతే షీట్ లో ఎంటర్ చేస్తామో ఆ షీట్ ని ఓపెన్ చేసి ఆ నేమ్స్ వరకు కాపీ చేసి ఇప్పుడు మనం చేసే షీట్ లో పేస్ట్ చేస్తాం.
అవునా? సో అలా మనం ప్రతిసారి ఏం చేయాలి, మనం ఏదో ఒక ఓల్డ్ షీట్ ఎక్కడైతే మనం ఆ నేమ్స్ ని ఎంటర్ చేసామో ఆ షీట్ ని ఓపెన్ చేసుకుని అక్కడ కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేసుకోవాలి. ఓకే, అలా కాకుండా మనం ఇక్కడ ఏం చేయొచ్చు అంటే మనం ఎక్సెల్ లో డిఫాల్ట్ గా ఈ లిస్ట్ ని స్టోర్ చేయొచ్చు. ఎట్లాగా? ఆటో ఫిల్ లాగా. మనం ఇందాక జనవరి ఫిబ్రవరి అయితే ఎలా వచ్చినాయి ఆటో ఫిల్ లాగా. ఓకే, అలా మనం ఈ నేమ్స్ ని కూడా ఆటో ఫిల్ లాగా యూజ్ చేసుకోవచ్చు. అది ఎలా చేయొచ్చు? ఫస్ట్ ఇక్కడ నేను ఫస్ట్ ఎట్లా అయినా సరే ఫస్ట్ టైం ఎప్పుడు నేను మాన్యువల్ గానే రాయాలి. ఫస్ట్ టైం మనం షీట్ నా నేమ్స్ లో ఎంటర్ చేసినప్పుడు ఫస్ట్ టైం మాన్యువల్ గానే రాస్తాము. రాసేసాక ఓకే, నేను సెలెక్ట్ చేసుకున్నా పర్లేదు, చేసుకోకపోయినా పర్లేదు, మనం ఫైల్లో ఆప్షన్స్ కి వెళ్ళండి. ఎక్కడ? ఫైల్లో ఆప్షన్స్. ఓకే, వెళ్ళాక అడ్వాన్స్, ఫైల్, ఆప్షన్స్, అడ్వాన్స్ లో కంప్లీట్ గా లాస్ట్ కి వచ్చేయండి. వచ్చేస్తే మీకు ఇక్కడ కింద ఎడిట్ కస్టమ్ లిస్ట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఓకే, ఈ ఎడిట్ కస్టమ్ లిస్ట్ అనే ఆప్షన్ ని క్లిక్ చేసి ఇక్కడ మనం యాడ్ చేసుకుంటాం. ఇక్కడ మీకు ఒక యారో కనిపిస్తుందా? ఓకే, ఇక్కడ ఏం చేయొచ్చు, మనం ఐదర్ ఇక్కడ మాన్యువల్ గా క్లిక్ చేసి మాన్యువల్ గా టైప్ చేయొచ్చు. నేను మాన్యువల్ గా ఎందుకు టైప్ చేయాలి? ఆల్రెడీ నా దగ్గర లిస్ట్ ని ఆల్రెడీ టైప్ చేసేసి ఉన్నాను కదా. సో కాబట్టి నేను మాన్యువల్ గా టైప్ చేయను. ఏం చేస్తాను, నేను ఇక్కడ అడ్రస్ ని ఇంపోర్ట్ చేస్తాను. నెక్స్ట్. ఓకే, సో ఇక్కడ ఈ అప్ ఆరోని కాపీ పేస్ట్ చేయక్కర్లేదు. ఇక్కడ అప్ ఆరో ఉంది కదా, ఇక్కడ సెలెక్ట్ చేస్తే మీకు ఇక్కడ చూడండి ఇలా వచ్చింది కస్టమ్ లిస్ట్ అని. ఇక్కడ నాకు నా లిస్ట్ ఏంటో నేను సెలెక్ట్ చేశాను. సెలెక్ట్ చేయగానే అది ఏం చేస్తుంది, జస్ట్ పాత్ తీసుకుంటుంది. ఓకే, మళ్ళీ ఇక్కడ డౌన్ ఆరో అనండి. ఓకే, ఇక్కడ నాకు ఫీడ్ అయిందా, నాకు నా డేటా ఫీడ్ అయిందా ఇక్కడ నాకు లిస్ట్. ఓకే, దెన్ క్లిక్ ఆన్ ఇంపోర్ట్. చూడండి ఆటోమేటిక్ గా నేమ్స్ అక్కడ పేస్ట్ అయినాయా? ఇక్కడ కాపీ పేస్ట్ చేయక్కర్లేదు, ఇక్కడ మనం డేటాని ఇంపోర్ట్ చేస్తాం. అండ్ దెన్ క్లిక్ ఆన్ ఓకే. ఓకే, సో ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తాను, రామ్ అని టైప్ చేస్తున్నాను. రామ్ ఉందా దీంట్లో? లేదు, సారీ. రాహుల్ ఉంది కదా, రాహుల్ లేకపోతే నేహా అని టైప్ చేద్దాం. మనం ఏ నేమ్ అయినా టైప్ చేసుకోవచ్చు. నేహా అని టైప్ చేస్తాను, డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తాను. చూడండి వచ్చిందా నాకు? సో ఇక్కడ ఎలా వస్తుంది, నేహా తర్వాత ఏ ఆర్డర్ ఉంటే అదే ఆర్డర్ లో వస్తుంది నాకు. ఓకే, నాకు నేహా తర్వాత తన్వి ఉంది కాబట్టి తన్వినే వచ్చింది. ఆ తర్వాత మేహుల్ వరకు వచ్చాక మళ్ళా ఫస్ట్కి వెళ్తుంది. అట్లా మనం డ్రాగ్ అండ్ డ్రాప్, నేను రీటా నుంచి డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తే మళ్ళీ ఆ కంటిన్యూషన్ నేమ్స్ వస్తాయి. సో మీరు ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ గుర్తుపెట్టుకోవాలి. మళ్ళీ నాకు ఫస్ట్ నేమ్ రిపీట్ అయింది అంటే అక్కడితో స్టాప్ చేస్తాం. సో దీని ఏంటంటామంటే కస్టమ్ లిస్ట్ అంటాము. ఇది మీరు ఈ ఎక్సెల్ లోనే కాదు, నేను ఏ ఎక్సెల్ ఓపెన్ చేసినా కూడా చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను న్యూ వర్క్ బుక్ తీసుకుంటున్నాను. ఓకే, నేను ఇక్కడ నేహా అని టైప్ చేస్తున్నాను, డ్రాగ్ అండ్ డ్రాప్. వచ్చిందా రాలేదా? ఓకే, కాకపోతే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇది మీరు మళ్ళా ఏ ఎక్సెల్ బుక్ తీసినా వస్తుందా అంటే మనం ఈ ఎక్సెల్ కి ఒక మెయిల్ ఐడితో లింక్అప్ చేస్తాం. అవునా? మనం లాగిన్ మైక్రోసాఫ్ట్ 365 ఒక మెయిల్ ఐడితో యాక్సెస్ చేస్తూ ఉంటాము. ఈ మెయిల్ ఐడితో యాక్సెస్ చేస్తేనే మీరు ఎక్కడైనా ఏ ల్యాప్టాప్ అయినా ఓపెన్ చేసుకోవచ్చు. కానీ ఆ ఓపెన్ చేసినప్పుడు ఈ మెయిల్ ఐడితో ఓపెన్ చేసుకోవాలి. మీరు ఆ మైక్రోసాఫ్ట్ 365 ఈ మెయిల్ తో ఈ మెయిల్ తో యాక్సెస్ చేస్తే అప్పుడు మీకు ఈ లిస్ట్ వస్తుంది. అలా కాకుండా మీరు మేబీ స్కూల్లోనో లేకపోతే మీ ఆఫీస్లోనో వేరే సిస్టమ్స్ లో చేశారు, ఇదేంటి ఇది రావట్లేదు అంటే రాదు. ఎందుకని? అక్కడ మేబీ అక్కడ మనం యూజ్ చేసే మెయిల్ ఐడి డిఫరెంట్ ఉండొచ్చు. సో అప్పుడు మనం ఏం చేస్తాం, అది ఓపెన్ చేసి ఇక్కడ క్లిక్ చేసుకుని మన మెయిల్ ఐడితో యూస్ చేసుకోవచ్చు. చూడండి ఇక్కడ యాడ్ అకౌంట్ వచ్చింది చూసారా, ఇది సైన్ అవుట్ చేసి మళ్ళా మనం ఇక్కడ మన మెయిల్ ఐడిని సైన్ ఇన్ చేసుకుని అప్పుడు చేసుకుంటే మనకి లిస్ట్ అనేది వస్తుంది. ఎక్కడైనా వస్తుంది, ఏ సిస్టమ్ లో అయినా వస్తుంది, ఏ ప్లేస్ లో అయినా వస్తుంది. బట్ కాకపోతే మనం యూజ్ చేయాల్సింది ఏంటి, మన మెయిల్ ఐడిని యూజ్ చేసుకోవాలి. మనం ఇప్పుడు ఏ మెయిల్ ఐడితో అయితే ఇది ఫీడ్ చేసుకున్నామో అది మనం ఫీడ్ చేసుకోవాలి. సో దీన్ని కస్టమ్ లిస్ట్. ఇది ఏంటంటే చాలా టైం సేవింగ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎవరైనా ఆఫీస్లో చేస్తున్నారు, హెచ్ఆర్ లో కొంతమంది ఉంటారు, ఫైనాన్స్ లో కొంతమంది ఉంటారు, ఎక్సెట్రా ఎక్సెట్రా ఎక్సెట్రా. నాకు డిఫరెంట్ నేమ్స్ మల్టిపుల్ టైమ్స్ రిపోర్ట్స్ ఇస్తూ ఉండాలి, ఎంటీ పేపర్ రిపోర్ట్స్ అట్లా ఇవ్వాలి అనుకున్నప్పుడు, నేను వాళ్ళ నేమ్స్ ఎంటర్ చేయాలనుకున్నప్పుడు ఒక్కసారి మనం ఇలా నేమ్స్ ని ఎంటర్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే, అర్థమైందా? ఇది మళ్ళీ రిపీట్ చేయాలా? అర్థమైంది. ఓకే, సో జస్ట్ ఎక్కడికి వెళ్తాం, మనం ఫైల్లోకి వెళ్తాము, ఆప్షన్స్ కి వెళ్తాము, ఇక్కడ అడ్వాన్స్ దాంట్లో కస్టమ్ లిస్ట్ ఓపెన్ చేసి అక్కడ మీరు మీ డేటా ఏదైతే ఉందో ఆ డేటాని అక్కడ ఇచ్చి ఇక్కడ క్లిక్ చేయండి. ఇక్కడ డేటాని ఇంపోర్ట్ చేసుకోండి. ఇంపోర్ట్ చేసి సేవ్ ఓకే అంటే చాలు. మీరు ఎక్కడైనా సరే ఆటోమేటిక్ గా మధ్యలో ఏ నేమ్ నికి ఇచ్చినా కూడా ఆ నేమ్ రిలేటెడ్ గా నాకు ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. అది. సో ఇంకా డౌట్స్ ఉన్నాయా ఎవరికన్నా? ఏమైనా డౌట్స్ ఉన్నాయంటే ఓకే, లేదు అంటే క్లోజ్ చేద్దాము.
సో వర్క్ షాప్ అయితే అయిపోయింది. సో మోస్ట్లీ హోప్ఫుల్ అందరికీ నచ్చిందని అనుకుంటాను. సో యూస్ అయిందని అనుకుంటున్నాను. అట్లీస్ట్ 1 or 2 పాయింట్స్ అయినా కొత్తవి నేర్చుకున్నారు అనుకుంటున్నాను. నేర్చుకున్నారా లేకపోతే అన్ని తెలిసినవే ఉన్నాయా? ప్లీజ్ లేదు ప్రొవైడ్ యువర్ మేడం, చాలా ఫీడ్బ్యాక్. నేర్చుకున్నాం మేడం. నెక్స్ట్ గూగుల్ షీట్ లో మనం చేయమని చెప్పారు కదా మేడం. గూగుల్ షీట్ లో చేసిన తర్వాత మళ్ళీ నార్మల్ గా అందులో కాపీ చేసి మళ్ళీ మన వర్క్ షీట్ లో చేసుకోవచ్చా మేడం? చేసుకోవచ్చు, తెచ్చుకోవచ్చు కదా? కానీ పేస్ట్ యాజ్ వాల్యూస్ అంటే ఫార్ములాస్ రిమూవ్ చేసి చేసుకోండి. ఎందుకంటే ఎప్పుడైనా ఫార్ములా ఉందంటే ఒక్కొక్క ఫార్ములా గూగుల్ షీట్ ఎప్పుడు కూడా అప్డేటెడ్ వర్షన్. సో ఒకవేళ ఆ ఫార్ములాస్ మన దాంట్లో మన బేసిక్ ఎక్సెల్ లో లేదు అంటే అది ఎర్రర్ చూపిస్తుంది. సో మీరు అక్కడ ఫార్ములా బేసిస్ లో ఎగ్జిక్యూట్ చేస్తే ఇక్కడ పేస్ట్ యాజ్ వాల్యూస్ చేసుకోవచ్చు. ఆ ఫార్ములాస్ డిలీట్ చేయాలంటే మీరు ఫస్ట్ స్టార్టింగ్ లో క్లాస్ కంట్రోల్ సి కంట్రోల్ వి పేస్ట్ యాజ్ వాల్యూస్. ఓకే ఓకే ఓకే. ఓకే. అండ్ ఇంకా కనుక అంటే ఇంకా కంప్లీట్ గా బేసిక్ గా అంటే కంప్లీట్ గా ఎక్సెల్ నేర్చుకోవాలి, ఇంకా లైక్ ఏమంటాము VLOOKUPs, HLOOKUPs, పైవోట్ టేబుల్స్, సో ఇంట్లో ఎక్సెట్రా ఇంకా కొన్ని ఫార్ములాస్ ఇవన్నీ నేర్చుకోవాలి అనుకుంటే కనుక మనకి ఫస్ట్ నుంచి సెప్టెంబర్ 1 నుంచి ఎక్సెల్ అడ్వాన్స్ క్లాస్ కంప్లీట్ గా బేసిక్ నుంచి ఎక్సెల్ అడ్వాన్స్ వరకు, అంటే అసలు రాని వాళ్ళు కూడా జాయిన్ అవుతారు కాబట్టి కంప్లీట్ గా బేసిక్ నుంచి అడ్వాన్స్ వరకు 1 month కోర్స్ ఉంటుంది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నాకు పర్సనల్ గా పిన్ చేయండి. పిన్ చేస్తే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏంటి అనేది. ఓకే. సో సో ఈ మంత్ సెప్టెంబర్ 1 నుంచి స్టార్ట్ చేస్తాను. ఓకే. ఓకే దెన్ అయితే క్లోజ్ ఫరెవర్ లో కాదా మేడం, మీరు పర్సనల్ గా చెప్తున్నారు? ఫర్ ఎవర్ లోనే అండి, కానీ ఏంటంటే అది అడ్వాన్స్ క్లాస్ కాబట్టి పర్సనల్ కింద అనమాట. బేసిక్ వచ్చేసి వర్డ్ అండ్ PPT నేర్పిస్తాము, అడ్వాన్స్ లో వచ్చేసి ఎక్సెల్ అనమాట. ఓకే సో అది త్రూ ఫరెవర్ ట్యూటోరియల్. మీకు ఈవెన్ ఫైనల్ గా ఎగ్జామ్ రాస్తే సర్టిఫికేషన్ కూడా వస్తుంది. ఓకే. మన దాంట్లో ఎగ్జామ్స్ ఇప్పుడు ఉంటాయి కదా. మనకి స్కూల్ లెవెల్లో కావాలంటే ఇప్పుడు ఈ ఎక్సెల్ కంప్లీట్ గా నేర్చుకోవాలి కదా. ఇంకా అంటే నేను స్కూల్ లెవెల్లో కావాలంటే నేర్చుకోవాలి, ఎందుకంటే ఇప్పుడు అది బిఫోర్ కోవిడ్ వేరే ఆఫ్టర్ కోవిడ్ వేరు కదా. ఇప్పుడు కంప్లీట్ గా అన్ని కూడా ఇదైపోయినాయి కదా. సో స్కూల్ లెవెల్లో కావాలి అంటే మీరు నేర్చుకుంటే ఇంకా మీకు ఈజీ అవుతుంది. నేర్చుకోకపోతే ఏమవుతుందంటే మీరు పెద్దగా క్యాలిక్యులేటర్ పెట్టుకుని అండ్ అన్ని చేసుకుని ఒక్కొక్కటి అలా పెట్టుకుంటూ వెళ్ళాలి. మనం ఇంకా అంటే నేర్చుకుంటే ఇప్పుడు ఏది బెటర్ మేడం? ఏది బెటర్ ఇప్పుడు ఎక్సెల్ లో? ఇది ఈ కంప్లీట్ ఇంకా డెప్త్ వెళ్తే బెటర్ అంటే ఇప్పుడు నేర్చుకునే నేను ఇంకా ప్రాక్టీస్ చేయాలి. నేర్చుకునే ప్రాక్టీస్ చేయండి. ఇవన్నీ ఏంటంటే నేను పైపైన బేసిక్స్ చెప్పినవే. ఇంకా కూడా మనకి ఇన్ డెప్త్ గా ఫార్ములాస్ ఉంటాయి, ఇఫ్ ఫంక్షన్స్, కౌంట్, ఇవన్నీ ఎక్సెట్రా అన్ని ఉంటాయి. సో ఎక్సెల్ అడ్వాన్స్ వచ్చేసి 799 ప్రైస్ వచ్చి. సో మీరు నేర్చుకుంటారంటే నేర్చుకోండి. 799 ఇస్ నాట్ డాక్టర్ కన్సల్టేషన్ కూడా కాదు కదా. 1 month పడుతుందా మేడం? ఇప్పుడు 20 days? అయ్యో 1 month అసలు ఇంకా చాలా ఇంకా చెప్పడానికి చాలా ఉంటుంది, కానీ ఇంకా నేను మరీ డెప్త్ గా ఆ తర్వాత మీరు యూట్యూబ్ చూసి నేర్చుకున్నా కూడా పర్లేదు అనమాట. మేడం ఇప్పుడు మీరు చెప్తున్నప్పుడు మేము ఇందులో ల్యాప్టాప్ లో చేసుకోవస్తుందనా? చెప్తున్నప్పుడు మీరు చెప్తున్నప్పుడు నేను ల్యాప్టాప్ లో ప్రాక్టీస్ చేసుకోవస్తుందా మీ అని అనుకుంటున్నాను. చేసుకుంటే అంటే మళ్ళీ మీరు అక్కడ ప్రాక్టీస్ చేసుకునే దాంట్లో పెడితే ఏమవుతుందంటే నేను ఒకసారి